ఆహ్వానం తెలియజేస్తున్నాం. వాసవి సేవా కేంద్రం హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ కొలుపూరి రమేష్ గారిని సభావేదికకి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ గంట సుధాకర్ గారిని వేదికకి ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సెంట్రల్ కమిటీ న్యూఢిల్లీ ఉపాధ్యక్షుడు శ్రీ గంటి మహేష్ బాబు గారిని వేదికకి ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే ఎల్ఐసి నెంబర్ 1 డెవలప్మెంట్ ఆఫీసర్, ఎల్ఐసి నెంబర్ 1 కౌటి క్రిమినల్ గారిని వేదికకి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ ఇరుకుల రామకృష్ణ గారిని సభ వేదికకి ఆహ్వానిస్తున్నాం. వైశ్య వికాస వేదిక హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ కాజం సత్యనారాయణ గుప్తా గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తాం. సత్యనారాయణ గుప్తా గారు స్వాగతం. ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి ఉప్పుల రాజలక్ష్మి గారికి ఆహ్వానం. తెలంగాణ టింబర్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ చక్రం రమణయ్య గారికి స్వాగతం. అధ్యక్షులు ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి హైదరాబాద్ శ్రీ ప్రేమ్ గాంధీ గారికి హృదయపూర్వక స్వాగతం. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సివిల్ కార్పొరేషన్ శ్రీ బండారు సుబ్బారావు గారికి ప్రత్యేక అతిథులుగా వేదికకి ఆహ్వానం. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రణవ గ్రూప్ హైదరాబాద్ శ్రీ పూర్తి రవికుమార్ గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. సెంట్రల్ కమిటీ మెంబర్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ శ్రీ కక్కిరాల రమేష్ గారిని వేదికకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వాసు గ్రూప్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బెజగం శ్రీనివాస్ గారికి వేదికకి స్వాగతం. మాజీ అధ్యక్షులు వాసవి సేవా కేంద్రం హైదరాబాద్ శ్రీ కాసనగుట్టు రాజశేఖర్ గుప్తా గారిని వేదికకి ఆహ్వానించుకుంటున్నాం. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మాంగళ్య షాపింగ్ మాల్స్ హైదరాబాద్ శ్రీ కాసం నమశివాయ గారిని సభా వేదికకి నమశివాయ గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. చైర్మన్ చామంతి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కరీంనగర్ భాషకి లక్ష్మణ్ గుప్తా గారికి ఆహ్వానం. గౌరవాధ్యక్షులు పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభ శ్రీ కోలేటి రమేష్ గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మంత్రి అధ్యక్షులు శ్రీ నల్మాస ప్రభాకర్ గారిని ఆహ్వానం. జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘ మెట్పల్లి శ్రీ మైలాసు రుపాత్రి గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. వేములవాడ కాశీ ఆర్యవైశ్య విద్యార్థుల సంఘం అధ్యక్షులు శ్రీ గుస్సా శ్రీనివాస్ గారికి స్వాగతం. అధ్యక్షులు కాళహస్తీశ్వర ఆర్యవైశ్య విద్యార్థుల కాళహస్తి శ్రీ కోటిలింగాల శశిధర్ గారికి సన్మానం. ప్రత్యేక సన్మాన గ్రహీత పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మోడడుగు విజయ్ గుప్తా గారిని మీ సభల మధ్య వేదికకి సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ ఆశీర్వదించవలసిందిగా మరొకసారి సగౌరవంగా సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా దయచేసి కూర్చోవాలి సార్ ప్లీజ్. ఈ కార్యక్రమాన్ని మనం ఎజెండా ప్రకారంగా నిర్వహించుకున్నాం. దయచేసి అందరూ కూడా కూర్చొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలి. పత్రిక ఒక్కటి ఉన్న 10,000 సైన్యము, పత్రిక ఒక్కటి ఉన్న మిత్రకోటి, ప్రజలకు రక్షణ లేదు పత్రిక వేయించమని నాన్నవారు అన్న మాటలను గుర్తు చేసుకుంటూ, ఒక పత్రిక 10,000 సైన్యంతో సమానం. అలాంటి పత్రికను 25 వసంతాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక రాజకీయ సమగ్ర పక్షపత్రిక వైశ్య కేంద్రం రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న శుభవేళ మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ మరి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకునే సందర్భంగా అంత గడివెడ పాలపై ఒకంత మిగడ పేరినట్లుగా మనకు మిగులును గతంలోని మంచి అదే సాంప్రదాయం అని అంటారు. కాబట్టి సాంప్రదాయ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకున్న గౌరవ ముఖ్య అతిథులు, సభాధ్యక్షులు, ఇతర అతిథులు ఆ వాసవి మాత చిత్రపటం దగ్గర జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే ఈ సందర్భంగా వాసవి మాత ప్రార్థన శ్రీధర్ గారు చేస్తారు. వాసవి మాత ప్రార్థన చదవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే దీపలక్ష్మి నమస్తే అసతోమ సత్యమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ చీకటను పాలకులే వెలుగుకి పటాపంచం చేసి వైశ్యరాజ్యం అంధకారంగా పటాపంచం చేసి వైశ్యాన్ని ప్రకాశవంతంగా ముందుకు సాగాలని వాస్తవి ప్రార్థన రచన మహాకవి కవిరత్న నీలాకంఠ. వందనము వందనము వాసవి దేవి, వందనము వైశ్యకుల వర్ధన యశస్వి, వాసవంశ సుధాప్తి వరలక్ష్మి వనగా కుసుమ శెట్టి పెద్ద కూతురై వరలే, అపురూప తేజాన అందాలు చూపి అలరితిలో కానైల వెలుపు వగుచు, అగ్నిలో జన్మించి అగ్నిలా బ్రతికి
అగ్నిలోనే తను కంతంబు చూసి 101 గోత్రాలను చరిత్రముగా భాషించినావమ్మ పరమ పావనివై అవని వైశ్యుల కమ్మవై నిలిచినావు అంతరాలు అవని వైశ్యుల కమ్మవై నిలిచినావు. జై వాసవి మాతా की జై. ధన్యవాదాలు సార్. కేవీ ప్రతాప్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. కేవీ ప్రతాప్ గారు వేదిక మీద సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ ఆ అమ్మవారు మరొకసారి మనందరినీ చక్కగా కాపాడాలని వైశ్య సోదరానడు కదం కదం కలిపినడు జై వాసవి మాతంటూ జయ నిగమనదేనంటూ మన అన్ని రంగాల్లో కూడా విజయకేతలు ఎదురయ్యాలని ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ ఎజెండా ప్రకారంగా జాతీయ గీతాల జనగణమన సార్ అందరూ కూడా లేచి నిలబడతాం. జనగణమన కూడా ముందే పెట్టిన తర్వాత సో మరొకసారి లేచి నిలబడదాం. జనగణమన అందరం జనగణమన సామూహికంగా ఓకే నేను 1 2 3 అంటాను సార్. సామూహికంగా పాడదాం. 1 2 3 జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभाशिष मांगे तारे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय అందరూ కూర్చోండి. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈ సందర్భంగా 25 ఏళ్ల శుభతరుణం. ఇప్పుడు పత్రిక ప్రారంభించి వేగమైన ప్రయాణమైన ప్రారంభమవుతుందన్నట్టుగా 25 ఏళ్ళు జరుపుకున్న సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని ముందే పెట్టినారు. దాని తర్వాతనే చంద్రగా శిక్ష గారు మాట్లాడతారు. సో దయచేసి కేక్ అరేంజ్ అధ్యక్షులు ఆవుప హైదరాబాద్ ఓం నమ శివాయ గారు దయచేసి వేదిక ఇందాక పేరు పిలిచినట్టున్నారు సార్. అదే నమ శివాయ గారు కొంచెం బాధ్యులు ఎవరైనా కొద్దిగా యాక్టివ్గా కదలండి. సో మరి ఒక మంత్రివర్యులుగా ఎన్ని బాధ్యతలు ఉంటాయో తెలుసు మనకు. సో వారు ఇన్స్పైర్డ్ ఆఫ్ దిస్ ఆల్ బిజీ షెడ్యూల్ ఈస్ కైండ్ ఎనఫ్ టు బి హియర్. ఒకసారి మనందరూ కూడా చప్పట్లతో మరోసారి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిద్దాం సార్. ఈ కార్యక్రమంలో పేపర్లో వచ్చినటువంటి గారికి ఆహ్వానం తెలియజేస్తూ 25 ఏళ్ల ఉత్సవం జరుపుకుంటున్న వేళ వైశ్యకిరణం పత్రిక తనదైనటువంటి ముద్ర వేసి పాఠక రూపంలో అందరి ప్రశంసలు పొందినటువంటి శుభతరుణాన ఇప్పుడు ఈ కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికల శక్తిని, వాటి ప్రాముఖ్యతను, ప్రజల గొంతుకగా పనిచేసే వాటి పాత్రను మనందరం కూడా తెలుసు. సో నార్ల వెంకటేశ్వరంలో లాంటి ప్రముఖులు అందుకే వారు చాలా గొప్ప మాటలు చెప్పినారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి, ఒక చైతన్యాన్ని నింపడానికి అద్భుతమైన శక్తి దేనికైనా ఉంది అంటే అది పత్రికలకే. ప్రజాస్వామ్యానికి మూల స్తంభం సో అలాంటి ఫోర్త్ ఎస్టేట్ ప్రజల పక్షాన నిలబడి మరి ఒక శక్తివంతమైన సాధనంగా అందరి జీవితాల్లో వెలుగులు నింపేది పత్రిక కాబట్టి సార్ చంద్రశేఖర్ గారు వారి సమక్షంలో గౌరవ ముఖ్య అతిథులు
ఈ సందర్భంగా రజతోత్సవ కేక్ కట్ చేస్తారు. ఒక పత్రిక అవసరాన్ని బట్టి ఒక ఉద్యమాన్ని కూడా సృష్టించగలదు అని, ప్రజల ఆలోచనలు కూడా మార్చగలదని, ప్రజలలో అవగాహన కల్పించి సామాజిక మార్పుకు దోహదపడుతుందని, గొప్ప చైతన్యాన్ని కల్పిస్తుందని మనందరికీ కూడా తెలుసు. మరి సమాజానికి కళ్ళు చెవులు లాంటి పత్రికలు అవి పౌరులకు కావాల్సిన సమాచారాన్ని అందించి వారిని గొప్ప చైతన్యవంతులుగా తీర్చిదిద్దేటువంటి పాత్ర పత్రికలకు ఉంది. కాబట్టి వైశ్యకిరణం పత్రిక రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్నా. మళ్ళీ ఇలాంటి అద్భుతమైన పండుగ 50 ఏళ్లకు 70 ఏళ్లకు 100 ఏళ్ళు కూడా నిర్వహించుకునే విధంగా మరి అమ్మవారు ఆ శక్తిని ఇవ్వాలని మరొకసారి కోరుకుందాం. దయచేసి అందరూ మిగతా కొంచెం పక్కన కూర్చుంటే మిగతా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. సరే చూడండి ముందుకు రండి. సో ఈ ఆవిష్కరణకు ఉన్నటువంటి అన్ని కూడా సిద్ధంగా ఉంచండి సార్. ఆవిష్కరణ సంబంధించిన అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి కదా. చంద్రప్రకాష్ గుప్తా గారు కార్యక్రమానికి చేసినటువంటి ఆత్మీయులు మరి మంచిర్యాల నుంచి చేసిన తిరుపతి శ్రీనివాస్ గారు వేరే పేరుకి ఆహ్వానిస్తున్నాం. శ్రీరన్న నూతన సంవత్సర క్యాలెండర్ను మరి ముఖ్య అధికారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం. మీ అందరూ తెలుసు చంద్రప్రకాష్ గుప్తా గారు డైరీలు వేస్తున్నారు, క్యాలెండర్లు వేస్తున్నారు, వైశ్య ప్రముఖులతో పుస్తకాలు వేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన కృషి చేస్తున్నటువంటి సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్ను ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు. 2026 క్యాలెండర్ ఆవిష్కరణ ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా. ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని, కొత్త కాంతులు నింపాలని, ఉన్న చోటి నుంచి ఉన్నత చోటికి, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేలా అమ్మవారి సేవలు ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ రజతోత్సవ ప్రత్యేక కానుకగా ఈ క్యాలెండర్ను రూపొందించారు. వైశ్యకిరణం పత్రిక ఆధ్వర్యంలో తెలుగు పక్ష పత్రికగా, ప్రజల పక్షాన ఉండే పత్రికగా వైశ్యకిరణం 25 ఏళ్లలో సమాజంలో తనదైన ముద్ర వేసింది. ఈ సందర్భంగా 2026 చేతుల మీదుగా ఆవిష్కరణ జరుపుకుంటున్నాం. అలాగే ఇంకా ఒక 2 ఆవిష్కరణలు ఉన్నాయి. ఇంకా 2 ఆవిష్కరణలు ఉన్నాయి. చెప్పడానికి కూడా అలాగే ఇందాక చెప్పారు, ప్రతి సంవత్సరం క్యాలెండర్ తో పాటు వారు ప్రత్యేకంగా డైరీని కూడా రూపొందిస్తారు. ఈ సందర్భంగా డైరీ ఆవిష్కరణ జరుగుతుంది. డైరీలో కూడా ప్రత్యేకంగా వైశ్యుల వివరాలతో విశేషాలతో ఒక ప్రత్యేక సావనీరు, రజతోత్సవ సావనీరును రూపొందించినారు. సో ఆ సావనీరు ఆవిష్కరణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం. వైశ్యకిరణం అద్భుతంగా వచ్చిందండి. రజతోత్సవ ప్రత్యేక సంచిక జాతి ఆనిముత్యాలు వైశ్య వైభవం పేరుతో మరి అద్భుతమైన పుస్తకంగా రూపొందింది. ఇది ప్రతి వైశ్యుడి చేతిలో ఉండాల్సిన బుక్, ప్రతి వైశ్యుడి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం.
వైశ్వకిరణం రజతోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కనుల పండగగా ఈ రజతోత్సవ వేడుకల్లో ఎంతో కష్టపడి ఇష్టపడి ఈ పుస్తకాన్ని పుస్తకాన్ని రూపొందించినారు. మీ అందరూ తెలుసు ఈ కంపెనీ కూడా మరి గౌరవనీయులు పెద్దలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ దామోదర్ గారు దీనికి వ్యవహరించారు. సో ఈ సందర్భంగా ఆ సామాన్యుల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. నమస్కారం. వాసవి సేవా కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము సుమారు 5 కోట్ల రూపాయల వరకు సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ప్రతి నెల 550 మందికి పెన్షన్స్ ఇస్తున్నాము. మరి ఈ రోజు భరత్ గారు మన సంస్థకు ఇచ్చేసిన సందర్భంగా కొత్తగా 55 పెన్షన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. లాంఛనప్రాయంగా సుమారు 5 పెన్షన్స్ వేదిక మీద ఇవ్వడం జరుగుతుంది. వారి చేతుల మీద గురు మల్లేశం సార్ ఇక్కడ ఓకే ఓకే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దాదాపు 90% వ్యాపార రంగానికి పరిమితమైనారు. వ్యాపారేతర రంగాలైన డాక్టర్లు, న్యాయవాదులు, ఇంజనీర్లతో పాటు కొంతమంది మరి ప్రత్యేకంగా వారిని ముద్ర వేసినారు. అలాంటి వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి రావడమే కాకుండా ఈ పుస్తకాల్లో పొందుపరిచారు. రండి ఇలా రండి. సార్ ఇక్కడ వచ్చేయండి సార్. వాసవి సేవా కేంద్రం పక్షాన ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ పిజి భరత్ గారికి ఇచ్చిన సత్కారం. వాసవి సేవా కేంద్రం రమేష్ గారు, ప్రభాకర్ గారు, ప్రెసిడెంట్ నరేందర్ గారు భరత్ గారికి సన్మానం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి గారికి రెడీ స్మైల్ సార్. సరే దూరం అవుతుంది. డాక్టర్ విజయ్ గారికి, డాక్టర్ విజయ్ గారు మీరు పద్మశ్రీ అవార్డు గ్రహీత. శ్రీ బొదారు దయానంద్ గారు ఎమ్మెల్సీ, వారు మా వాసవి సేవా కేంద్రం లెజిస్లేటివ్ అడ్వైజర్ మరియు మాజీ అధ్యక్షులు. వారు అసెంబ్లీలో ఆగిపోయిన కారణంతో వారు పంపించడం జరిగింది. Yeah, ready? Smile, smile. Thank you, sir. ఇప్పుడు గౌరవనీయులు డాక్టర్ విజయ్ గుప్తా గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత గారికి మంత్రివర్యుల చేతి మీదుగా సన్మాన కార్యక్రమం. విజయ్ మోడల్ విజయ్ గుప్తా గారు 2023 సంవత్సరం పద్మశ్రీ అవార్డు గ్రహీత. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో 39 ఆగస్టు 17న జన్మించారు.
ఎంఎస్ డిగ్రీ అందుకున్న తర్వాత చీరాల కాలేజీలో అధ్యాపకునిగా పనిచేశారు. ఆ తర్వాత అస్సాం రాష్ట్రంలో జంతు శాస్త్ర శాఖాధికారిగా కూడా పనిచేశారు. ఫిషరీస్ రీసెర్చ్ లో కలకత్తాలో పరిశోధనలు చేసినారు. అలాగే ముమ్మరంగా మరి రైతుల చేపల గురించి పరిశోధన ప్రారంభించినారు. అలాగే వారి సమస్యలు అవగాహన చేసుకొని అధికోత్పత్తి ఎలా చేయాలో వారు నిరూపించినారు. వ్యవసాయ పరిశోధన మండలి తరఫున వారు చేసిన సేవలకు గాను ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. అసలు గట్టిగా చెప్పట్లండి. అలాగే కన్సల్టేటివ్ గ్రూప్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు వరల్డ్ పరిశోధన సంస్థకు పనిచేశారు. ఆ తర్వాత మరి 2023లో పద్మశ్రీ అవార్డును ప్రకటించగా అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మార్చి 22న 2023లో అందుకున్నారు. వారు చేస్తున్నటువంటి ఆ గొప్ప కృషికి మరింత విస్తరించాలని వారి స్ఫూర్తి సమాజంలో అందరికీ అందాలని కోరుకుంటూ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు పద్మశ్రీ అవార్డు. అది గెలుచుకున్నారంటేనే వారి యొక్క గొప్పతనం అర్థమవుతుంది. సో వారికి మరొకసారి శుభాకాంక్షలు, శుభాభినందనలు. అలాగే ఇలాంటి కార్యక్రమానికి దయచేసి ఒకసారి అందరూ కూర్చోండి సార్, ప్లీజ్ సార్ అందరూ కూర్చోండి. దయచేసి అందరూ కూర్చుంటే మన కార్యక్రమాన్ని అంతరాయం లేకుండా మనం నిర్వహించుకోవచ్చు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార భద్రతా శాఖ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారిని మీ చప్పట్ల మధ్యన వారి అమూల్య సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు గౌరవనీయులు కోలేటి దామోదర్ గుప్తా గారు ముందు మాట్లాడతారు. ఆ తర్వాత వారి సందేశాలు. ఈరోజు వైశ్యకిరణం పేపర్ గత 25 సంవత్సరాల నుంచి వల్లు చంద్రప్రకాష్ గుప్తా గారు, మా రామగుండం వాస్తవ్యులు, రామగుండం గోదావరి వాస్తవ్యులు 25 సంవత్సరాల క్రితం పేపర్ పెట్టి మన వైశ్య సమాజం కూడా, వైశ్యుల శ్రేయస్సు కూడా, ఎక్కడెక్కడో ఈ గ్రామాలలో ఉన్న వైశ్యుల గురించి వెలికి తీసి మరి కష్టపడుతున్న సంగతి అందరికీ తెలుసు. ఒక పేపర్ నడపాలంటే చాలా కష్టం. ఈ రోజుల్లో ప్రత్యేకించి ఒక పేపర్ నడపాలంటే ఎంతో కష్టం. ఎందుకంటే సోషల్ మీడియా, యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన రోజుల్లో పేపర్లు చూసే పరిస్థితి లేదు. ఇంత కాంపిటీషన్లో కూడా మరి వైశ్యకిరణం పేపర్ 25 సంవత్సరాల నుంచి కష్టపడి చేసి ఈరోజు మనం పండుగ జరుపుకుంటున్నాం. నిజంగా వల్లు చంద్రప్రకాష్ గుప్తా గారికి శుభాకాంక్షలు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వల్లు చంద్రప్రకాష్ గుప్తా గారికి అభినందనలు తెలియజేస్తూ, ఒక పేపర్ నడపాలంటే ఆర్థికంగా ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఆయన డబ్బులు లేకున్నా కూడా 25 సంవత్సరాల క్రితం పేపర్ పట్టుకుని ఇంటింటికి తిరిగి మాకే అనిపించేది పని లేదా ప్రకాష్కు ఈ పేపర్ కూడా పెట్టేయడం అనిపించేది. అయినా కూడా పట్టుదల విక్రమార్కులాగా కష్టపడి 25 సంవత్సరాల నుంచి ఎన్ని ఒడుగులు వచ్చినా కూడా పేపర్ నడిపిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా వైశ్యకిరణం అంటే అందరికీ సుపరిచితం. ఈరోజు క్యాలెండర్ కూడా మనం ఇనాగ్రేషన్ గౌరవనీయులు మంత్రివర్గ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. జాతి ఆణిముత్యాలు, మరి మన జాతిలో ఎంతో మంది ఆణిముత్యాల గురించి కూడా ప్రత్యేక సవారీలు కూడా రూపొందించడం జరిగింది. దానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటు కార్యక్రమానికి ఒక వైశ్యకిరణం 25 సంవత్సరాల రజతోత్సవం జరుపుకుంటున్నాం సార్, మీరు రావాలని చెప్పగానే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ మంత్రివర్యులు గౌరవనీయులు టీజీ భరత్ గారు ఒప్పుకున్నందుకు మీకు స్వాగతం, కృతజ్ఞతలు సార్. టీజీ భరత్ గారు అంటే మన టీజీ వెంకటేష్ గారు అబ్బాయి. వారు యువకులే మంత్రిగా మరి అవకాశం వచ్చింది. మా వైద్యులందరికీ గర్వకారణం. వారు తిరిగిగా చూస్తున్నా ఇప్పుడు తమిళనాడులో కూడా వైద్య శాస్త్రానికి మీరు వెళ్ళారు. ఇనాగ్రేషన్ అన్నవరం అరుణాచల్ తమిళనాడు కదా.
అంటే మీరు టైం ఇస్తున్నారు నాన్నగారు లాగా, మరి మీరు కూడా వైద్యులకు టైం ఇస్తున్నారు, చాలా సంతోషం అనిపిస్తుంది. వాట్సాప్లో చూస్తున్నారు అరుణాచలంలో మన వైద్య సత్రాల కూతున్నారు. వైద్యులకు ఏ కష్టం వచ్చినా మీరు ఉంటారు ఖచ్చితంగా మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ కాక తెలంగాణ ప్రాంతంలో వైద్యులకు కూడా మీరు ఎవరు ఏది అడిగినా కూడా పనిచేస్తున్నారు, పనిచేయాలని కోరుతూ మరి ఈ కార్యక్రమానికి పిలవని వచ్చినందుకు మీకు కూడా మరి ప్రత్యేకించి తెలంగాణ వైద్యుల తరఫున వైద్య కిరణం సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి గౌరవనీయులు టీజీ భరత్ గారితో పాటు గౌరవ పెద్దలు రాజమౌళి గుప్తా గారు, గౌరవనీయులు అమరావతి లక్ష్మణ్ గారు, గౌరవనీయులు చాలా మంది పెద్దలు మల్లికార్జున గారు, మరి వాసవి సేవ అధ్యక్షులు రమేష్ గారు, వారి కార్యవర్గానికి గారికి కృతజ్ఞతలు వాసవి సేవకాలను ఇచ్చి మరి ప్రమాణంగా చేసినందుకు సార్. పెన్షన్స్ కూడా భరత్ గారు వస్తున్నారు అంటే వాసవి సేవకాలను రమేష్ గారు చెప్పారు, మేము నెల 500 మందికి ఇస్తాం, ఇంకొక 50 మంది కొత్తగా మేము చేయాలనుకుంటున్నాం, ఈ రోజే మేము స్టార్ట్ చేస్తాం భరత్ గారి చేతుల మీద. కానందుకు రమేష్ గారికి వారి కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మణిపెట్టి శంకర్ గారు రాష్ట్ర అధ్యక్షులు, రాజశేఖర్ గారు, మరి నిర్మాతి గారు, శ్రీధర్ గారు, కాళహస్తి కలిశారు మంత్రి గారు ఎవరు కాళహస్తి నుంచి వచ్చారు. మరి సుధాకర్ గారు పరిచయం కదా సార్. సుధాకర్ గారు వారు వైశ్య బ్యాంక్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ లో కూడా చాలా టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ మధ్య వైశ్య శాఖలో వస్తున్నారు, చాలా సంతోషం. మరి పెద్దలు కుర్సా శ్రీనివాస్ గారు మన వేములవాడ అన్నసత్రం ప్రెసిడెంట్, నమశివాయ గారు హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్, శ్రీనివాస్ గారు మంచిర్యాల నుంచి వచ్చారు. మరి లక్ష్మయ్య గారు, టీజీ వెంకటేష్ గారు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. మరి టీజీ భరత్ గారు ఉంటున్నారు, చాలా సంతోషం లక్ష్మయ్య గారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా సైతం చేస్తారో మర్చిపోతారు, మీరు లాంగ్ స్టాండింగ్. మరి రమేష్ గారు పెద్దపల్లి మాజీ అధ్యక్షులు, కోలేటి రమేష్ గారు వైస్ సంఘం అధ్యక్షులు, టీవీ ప్రతాప్ గారు, కేవీ రమణయ్య గారు, ప్రతాప్ ఒకసారి గారు మంత్రి గారు, కేవీ ప్రతాప్ గారు మీరు మంచిర్యాల వాసులు, కేవీ రమణయ్య గారు రాష్ట్ర మహాసభ అధ్యక్షులు ఉంటారు సార్ వీళ్ళ నాన్నగారు. వారు అడ్వకేటు 2004లో 140 ఇండిపెండెంట్ అయిపోయింది మంచిర్యాల నుంచి. మరి పెద్దలు వైశ్య ప్రముఖులందరూ వచ్చారు, చాలా సంతోషం. మళ్ళొకసారి కూడా మంత్రి గారికి మరి వాసవి క్లబ్ ప్రోగ్రాం ఉంది కాబట్టి మరి మా రామగుండం గోదావరి జిల్లా రవీంద్ర గారు, వెంకటరమణ గారు, మరి వెంకటేశ్వర గారు, మరి నటరాజు గారు, కొప్ప శ్రీనివాస్ గారు, కరీంనగర్ జిల్లా నుంచి కూడా చాలా మంది ఎదురు వచ్చారు. మరి వాసవి శాఖ నరేంద్ర గారు, జయరాములు గారు, పేరున రాజన్న గారు, మన జిల్లా అధ్యక్షులు నాచం ప్రభాకర్ గారు, ఇట్లా చాలా మంది కరీంనగర్ జిల్లా నుంచి వచ్చారు. వైశ్యగ్రహం ప్రకాష్ తరఫున వాళ్ళందరికీ కూడా స్వాగతం. పెద్దలందరికీ కూడా వైద్యులు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మళ్ళొకసారి కూడా పేపర్ వైశ్యగ్రహం పేపర్ 100 years సెలబ్రేషన్స్, 50 years సెలబ్రేషన్ జరగాలని ఆ వాసవి ప్రార్థిస్తూ మళ్ళొకసారి వాళ్ళు చంద్రప్రకాష్ గుప్తా గారికి, వైశ్యగ్రహం స్టాఫ్ అందరికీ, పేపర్ అందరికీ, ప్రత్యేకించి వారి కుటుంబ సభ్యులు బాగా సహకరించారు కష్టకాలంలో. వారందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై బోలో వాసవి మాతాకి. నమస్కారం. ఈ కమిటీకి మరి చైర్మన్ గా వ్యవహరించిన ఈ సభాధ్యక్షులు వేసిన దామోదర్ గారు గట్టిగా చెప్పాలండి. వారు చాలా కృషి చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సహకరించినారు. అలాగే ఈ కార్యక్రమంలో IBM జనరల్ సెక్రటరీ పప్ప చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ రచయిత్రి, మరి బతుకమ్మ పండుగ అంటేనే దాని మీద అనేక వ్యాసాలు రాసేటువంటి రచయిత్రి భట్టాల సుజాత శేఖర్ గారిని సభా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించుకుంటూ మరి ఈ కమిటీ ఆధ్వర్యంలో సావర్ణ్యం అద్భుతంగా చేసి పత్రిక నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు మల్లి చంద్రప్రకాష్ గుప్తా గారు, ఒక నిమిషం. చంద్రప్రకాష్ గుప్తా గారు సార్, మీరు ఒక నిమిషం. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార భద్రతా శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు
టీజీ భరత్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి మా మీద ప్రేమతో మాకు ఆశీస్సులు ఇవ్వడానికి ఇంత సుదూరం ప్రయాణం చేసి ఇక్కడికి విచ్చేసినందుకు ముందుగా మంత్రివర్యులు భరత్ గారికి మా వైశాఖ పత్రిక తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు, స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి 25 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి వైశ్యకిరణం పత్రిక రజతోత్సవ వేడుకల సందర్భంగా ముద్రించినటువంటి సామాన్య కమిటీకి చైర్మన్ గా ఉండి రకసానిధిగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మా అన్నగారు ఓలేటి దామోదర్ గారికి స్వాగతం మరియు సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర అధివేశ మహాసభ అధ్యక్షులు పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం. శాసన మండలి సభ్యులు బొగ్గారం దయానంద్ గారికి, నిజామాబాద్ ఎమ్మెల్యే మరియు ధన్పాల్ సూర్యనారాయణ తదితర ప్రముఖులందరికీ వేదికపైకి వచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం, అలాగే ధన్యవాదాలు. మిత్రులారా, ఒక చిన్న పత్రిక ఎక్కడో కరీంనగర్ జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైనటువంటి గోదావరి కనిలో 25 సంవత్సరాల క్రితం పురుడు పోసుకొని మీ అందరి ప్రేమానురాగాలతో, మీ అందరి అండదండలతో, మీ అందరి సహకారంతో ఈనాడు 25 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది అని, దానికి మీరందరూ రావడం, ఈ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా హ్యాపీగా, చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే ఉప్పల రాజలక్ష్మి గారు వేదికపైకి రావాలి. అన్న పెద్దన్న కౌటిక విద్యలు గారు వేదికపైకి రావాలి ప్లీజ్. సో ఈ సందర్భంలో ఎక్కడో ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలనేటువంటి మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా వైభవంగా జరుపుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగా గతంలో కూడా 7వ వార్షికోత్సవం కానీ 10వ వార్షికోత్సవం కానీ హైదరాబాద్ లోనే చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 25 సంవత్సరాల ప్రయాణాన్ని కూడా మీ అందరి మధ్యలో జరుపుకోవాలనేటువంటి ఆలోచనతో మరి దామోదరన్న గారి యొక్క సలహా సూచనల మేరకు అందరి యొక్క సహకారంతో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు సహకరించినటువంటి సేవా కేంద్రం అధ్యక్షులకు దయానంద గారికి, రమేష్ గారికి, మల్లికార్జున గారికి, మిగతా పెద్దలందరికీ కూడా పత్రిక తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 2 విషయాలు చెప్తాను, ఎందుకంటే మంత్రివర్యులకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. చాలా చెప్పాలనుకుంటున్నాను. పెద్దన్న ఉప్పల శ్రీనివాస్ గారు డాష్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ, ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్నకు పూలతో ఇవ్వాల్సిందిగా. థ్యాంక్ యూ అన్నగారు. అనేక అనేక ఒడిదుడుకులను, అనేక సమస్యలను, అనేక అవంతరాలను, అనేక కష్టాలను, అనేక ఇబ్బందులను, అనేక సమస్యలను
అనునిత్యం ఎదుర్కొంటూ ఒక చిన్న పత్రిక ఈరోజు మనుగడ సాధించడం అనేటువంటిది చాలా దుస్సాహసమైనటువంటి విషయం. అలాంటి తరుణంలో అలాంటి పరిస్థితుల్లో మరి ఎవరు ప్రోత్సహించినా ఎవరు ప్రోత్సహించకపోయినా పాఠకులే పత్రికకు మూల స్తంభాలు. ఆ పాఠక దేవుల యొక్క ఆశీస్సులతోటి వారి యొక్క అండదండలతోటి వైశ్యకిరణం పత్రికను ప్రేమించేటువంటి ఎందరో మహనీయులు అన్నట్టు అందరికీ మా అభినందనలు శుభాకాంక్షలు ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. మరి మా మీద ఒక మంచి ఆలోచనతో ప్రేమతో అభిమానంతో నిరంతరం మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను పేరు చెప్పలేదు, కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మా మనసులో చిరస్థాయిగా ఉండిపోతారు. వాళ్ళందరికీ కూడా పత్రిక తరఫున నా వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మిత్రులారా, రెండే విషయాలు. పత్రిక నిర్వహించడం ఎంత కష్టమో ఎంత దుస్సాహసమో మీ అందరికీ తెలుసు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం చాలా సంతోషం. మరి మీ అందరితో ఈ అమూల్యమైనటువంటి క్షణాలను షేర్ చేసుకున్నటువంటి అవకాశాన్ని నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. పత్రిక నిర్వహణలో ఉన్న కష్టాలు మనందరికీ విన్నవించారు. గౌరవనీయులు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార భద్రతా శాఖ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు వారి సందేశాన్ని అందించాల్సిందిగా వేడుకుంటున్నాం. बोलो वासवी माता को, वासवी माता को, वासवी माता को, जय गो माता. వేదికను అలంకరించిన పెద్దలు చాలా మంది ఉన్నారండి. వేదిక చాలా పెద్దది. ఇలా అందరికన్నా పెద్దవాళ్ళు ఇప్పుడు అప్పుడు కానీ రాజమౌళి గుప్తా గారు. ఇప్పుడు అందరికీ రాజమౌళి పేరు అందరికీ బాగా పరిచయం డైరెక్టర్ నుంచి. వేదిక అలంకరించిన రాజమౌళి గారు కానీ ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. దామోదర్ గారు ఈరోజు సభాధ్యక్షులు. ఆయన 1 month బ్యాక్ ఖచ్చితంగా రావాలా ప్రోగ్రామ్కి. ఈ 25 years జూబ్లీ సెలబ్రేషన్స్ ఉంది. వైశ్య కిరణం పత్రికది. అలాగే పెన్షన్స్ పంపిణీ అనేది ఎప్పుడు ఉంటుంది కార్యక్రమం. ఒక 50 మందిని పెంచుతున్నాము. ఖచ్చితంగా రావాలని చెప్పి రిక్వెస్ట్ చేసిన దానికి ఈరోజు డేట్ ఇంకా టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చండి. బట్ వాసవి క్లబ్ వాళ్ళు కూడా ఈరోజు సేమ్ టైంలో ఉంది. ఇక్కడి నుంచి పోయే ఒక 50 minutes అవుతుంది అనమాట. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ఇండస్ట్రియలిస్ట్ శ్రీ బొప్పతి రవికుమార్ గారిని సభాధ్యక్షుడికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ ఇంకా బాగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా. బట్ వాసవి క్లబ్ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఫోన్లు చేస్తున్నారు మా లక్ష్మయ్య గారికి. ఇక్కడ నుంచి మరి పోయేకే 50 minutes. సిటీ కదా, ఇక్కడ నుంచి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ పోవాలంటే ఒక ఊరికి పోయినట్టు ఉంటుంది. క్షమించాలని నెక్స్ట్ టైం ఇంకా టైం స్పెండ్ చేస్తా. బట్ రాజమౌళి గారితో మాట్లాడుతూ 2 మాటలు ఆయన చెప్పడం జరిగింది. మన వైశ్యాస్లో చాలా సేవా కార్యక్రమాలు భరత్ అన్ని బాగా చేస్తుంటారు. బట్ యూనిటీ చాలా తక్కువ అని. ఇది వాస్తవం అండి. మనము సబ్వేర్కి ల్యాక్ మిగతా కమ్యూనిటీస్తో పోలిస్తే మన దగ్గర యూనిటీ అనేది చాలా తక్కువ. ఏదైనా ఉన్న మంచి సేవా కార్యక్రమాలు, ఏదైనా క్రైసిస్ వచ్చింది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరంటే ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్. అది ఏది కాదు, ఆర్యవైశ్యులు ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్ గుర్తొస్తాయి. ఏదైనా క్రైసిస్ ఉన్నాయండి మనము గుర్తొస్తాం, మనతో సేవ చేయించుకుంటారు, అన్నీ బాగుంటాయి. బట్ సంహౌ మనలో ఆ యూనిటీ ఇంకా బాగా పెంచుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ వైశ్యులు పెద్దలు చాలా మంది ఉన్నారు. నాకు ఈ మధ్య ఒక ఆలోచన వచ్చింది. ఒక స్టార్ట్ విత్ ఏమంటే సార్, మన పేరులో కూడా ఒక గుప్తానో లేకపోతే శెట్టినో కంపల్సరీ చేయాలి. అది ఎక్కడో మనము అంటే మిగతా వాళ్ళంతా కొన్ని బాగా ట్యాగ్లైన్స్ పెట్టుకుంటారు. అదే కొన్ని వేరే కులంలో ఉన్నా కూడా వాళ్ళ ట్యాగ్లైన్ పెట్టుకుంటారు. అట్లీస్ట్ స్టార్ట్ విత్ దట్
అసలు మన వైశాఖ అంటే ఒక పెద్దలంతా నిర్ణయం తీసుకొని ఆధార్ కార్డులో పాస్పోర్ట్ అన్ని పేర్లలో మార్చుకొని చెట్టి పెట్టుకుంటారా గుప్తా పెట్టుకుంటారా పెద్దలందరూ నిర్ణయం తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే గుర్తింపు అనేది తెలియదు. వాళ్ళ పేరు చెప్తేనే ఆ కమ్యూనిటీ అని తెలిసిపోతుంది. మన పేరు చెప్తే కమ్యూనిటీగా కాదా మాట్లాడి తెలుసుకునే పరిస్థితి వస్తుంటుంది. సో ఐ రిక్వెస్ట్ మన వైశాఖ పెద్దలందరూ కూడా కుల పెద్దలందరూ కూడా ఒకసారి నిర్ణయం తీసుకొని ఒక రెజల్యూషన్ లాగా ఒక ఇది ఫాలో కావాలనేది చేస్తే చాలా బాగుంటుంది అయితే నేను ఆశిస్తున్నా. అలాగే ఈరోజు పెన్షన్ కార్యక్రమం దాదాపు 50 ఏళ్ల నుంచి వాసవి సేవా కేంద్రం నుంచి చేయడం అనేది ఆసామాసి కాదండి. 30 రూపాయల నుంచి ఈరోజు 1200 రూపాయలు చేయడం. ఇదే కాకుండా ఏదైనా డెత్ అయితే అక్కడ సపోర్ట్ చేయడము, వాళ్ళ 10,000 పైన ఏదో ఆర్థికంగా సహకారాలు అందించడము ఆ రోజు. సో ఇట్లాంటివి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మన వైశ్య ఆర్గనైజేషన్స్ అన్ని కూడా చేస్తున్నాయి. అలాగే ఈ యూనిటీ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏదైనా కానీ ఒక్క ప్రోగ్రామ్ అన్నా సంవత్సరంలో ఒక్క ప్రోగ్రామ్ అన్నా నేను వనభోజనము కర్నూలులో ఎస్పెషలీ అన్ని ఆర్గనైజేషన్స్ ని తెచ్చి వనభోజనం ఒక్కటే చేయాలి, మిగతా వాళ్ళు ఎవరు చేయరాదు, మన బలం కూడా చూపించుకోవాలని చెప్పి వనభోజనం కార్యక్రమంలో నేను ఎప్పుడు మా కర్నూలులో అన్ని ఆర్గనైజేషన్స్ ఓన్లీ ఒకటే వనభోజనం. అట్లా ఏదైనా నిర్ణయం తీసుకొని మన శక్తి మన బలం చూపిస్తేనే మనకు విలువ ఉంటుందండి సొసైటీలో. అది తెలుసుకోవాలి. మనం సేవ చేస్తుంటాం బాగుంటుంది, ఫోటోలు వస్తే మ్యాగజైన్స్ లో వస్తే దాని వరకు ఓకే. బట్ రాజకీయంగా ఎదగాల ఇది అంటే మన పవర్ మన స్ట్రెంత్ చూపిస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు అదృష్టం కొద్ది మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు వైశ్యాస్కి బాగా గుర్తింపించి ఇండస్ట్రీ మినిస్టర్, ఒక మినిస్టరే కాకుండా ఇండస్ట్రీస్ చాలా ఇష్టమైన శాఖ చంద్రబాబు గారు. ఆ శాఖ కూడా మన గీయడం జరిగింది. ఎందుకంటే మనం తెలియవాలి, ఎందుకంటే బిజినెస్ వ్యాపారం అంటే మన వయసులో నంబర్ 1 ఉంటారు. అంతకుముందు ఒక 25,000 ఏళ్ళు 30 ఏళ్ళ కింద అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది. బట్ ఇప్పుడు సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళకి ఇస్తే ఇంకా బాగా చేయగలుగుతారు ఆ శాఖకి అని చెప్పి మనకి గీయడము గుర్తు. మన పక్కన ఇలా తెలంగాణలో తీసుకోండి, లేదా కర్ణాటకలో తీసుకోండి, తమిళనాడులో తీసుకోండి, ఎక్కడ వైశాస్కి మినిస్ట్రీ అనేది లేదండి. మనము ఇవన్నీ ఆలోచన చేయాలి. పెద్దలు వయసులు మన వాళ్ళంతా కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడైతే బలాలు చూపించి మనం చూపిస్తే అప్పుడు గుర్తింపు అనేది ఉంటుంది. అది మనం మనసులో పెట్టుకోవాలా, గుర్తించుకోవాలి. ఎందుకంటే 2014 నుంచి ఇంతవరకు ఒక వయసుకి తెలంగాణలో ఉందా? ఎవరికైనా మినిస్ట్రీ ఇచ్చారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా పోయి రిప్రజెంటేషన్స్ ఇచ్చారా? లేక వాట్ ఎవర్ అంటే నేను అనేది ఆందోళననే కాదు, ఒక స్ట్రాటజిక్ గా ప్లాన్డ్ గా చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి పదవిలో ఉండి మనకి మంచి పదవి ఉందనుకోండి, 10 మందికి సేవ చేసేదానికి అవకాశాలు ఉంటుంది. మనం ఆర్గనైజేషన్స్ నుంచి ఒక సేవ ఒక పర్సెంటేజ్ ఒకటి చేయగలుగుతాం. రాజకీయాల్లో ఉండి పవర్లో ఉన్నామంటే ఎంతో సేవ చేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ పెద్దలు చాలా మంది కూడా వాళ్ళ పొజిషన్స్ లో పొలిటికల్ గా వచ్చిన వాళ్ళు వాళ్ళకి తెలుసు డిఫరెన్స్. పొలిటికల్ గా ఉన్నప్పుడు ఎంత చేయగలుగుతున్నాం సేవ అనేది వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అందుకనే నేను అనేది ఇక్కడ వయసు పెద్దలు అందరూ చాలా మంది ఉన్నారు, కుల పెద్దలు అందరూ కూడా ఒకసారి డిస్కస్ చేసి ఒక ప్లాంట్ అప్రోచ్ లో పోవాలా. ఖచ్చితంగా ప్రతి క్యాబినెట్ ప్రతి గవర్నమెంట్ లో ఒక వయసుడు అనేవాడు ఖచ్చితంగా మినిస్ట్రీలో ఉండేలాగా చూసుకునే బాధ్యత మన పెద్దల పైన ఉంది, వయసుల పైన ఉంది. సో మీరందరూ కూడా సహకరిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. అలాగే గోసేవ మనం అన్ని సేవలు చేస్తాం. నేను ఎప్పుడు చెప్తా, ఇట్లా అకేషన్స్ వచ్చినప్పుడు నేను చెప్తుంటా. ఓ లివింగ్ ఎగ్జాంపుల్ నేనే అండి. గోసేవ చేసిన దానికి నేను ఇంత ఎదిగినానని నేను అనుకుంటా. ఆ ఫాదర్ సపోర్ట్ అన్నీ ఉన్నాయి. ఏదున్నా సేవ కార్యక్రమాలు ఎన్నో చేసినా మంచి పేరు తెచ్చుకున్నాం. బట్ నాకెప్పుడు గోసేవ చేసినప్పటి నుంచి నాలో మార్పులు కానీ ఎన్నో జరిగినా ఈరోజు ఇంత ఎంత ఎదిగినానంటే కూడా గోసేవ చేసిన దానికి ఎదిగినాననే ఫీలింగ్ అయితే నాకు చాలా బాగుంటుంది. మీకు ఇంకోటి తెలుసో లేదో, మన ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్యన పేరు వాసవి
పెనుకొండ వాసవి పెనుకొండ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ చంద్రబాబు గారు గుర్తించి దాదాపు 95% వైశ్యులు మన కేసారు. మనం వాళ్ళు చెప్పే ఇష్యూస్ ఏమన్నా ఉన్నా తీసుకోపోయి ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో అమ్మవారి పేరుతో ఒక డిస్ట్రిక్ట్ కి ఈ మధ్యన జీవో వచ్చింది, మీకు అందరికీ తెలుసో లేదో, అందుకే నేను కూడా వివరిస్తున్నా. అలాగే అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి దాదాపు 50 ఎకరాలు కేటాయించి అదే ఒక 60-70 కోట్లు వర్త్ ల్యాండ్ అండి. అక్కడ కూడా ఒక పెద్ద సింబాలిక్ గా ప్రాపర్ స్టాచ్యూలో పొట్టి శ్రీరాములు విగ్రహము, తర్వాత ఆడిటోరియం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో మాకైతే మంచి ఇంపార్టెన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో, అలాగే తెలంగాణలో, తర్వాత తమిళనాడు, కర్ణాటకలో ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. జై వాసవి మాత. ఒక్క నిమిషం మన వాసవి సేవా కింద రమేష్ గారు ఒక నిమిషం మాట్లాడండి. వారికి సన్మాన కార్యక్రమం కాగా సభకు మరొకసారి నమస్కారం. మన ముఖ్యమంత్రి వారికి మాట్లాడుతూ గోసేవ గురించి మాట్లాడడం జరిగింది. వాసవి సేవా కేంద్రం ఆధ్వర్యంలో వాసవి గోసేవా సమితి అనే సంస్థ ఉంది. దాంట్లో 850 మంది మెంబర్స్ ఉన్నారు. కోటి రూపాయల పైన డిపాజిట్ ఉంది. ప్రతి నెల ₹1,00,000 ఒక గోసేవా సమితి గోశాలకు ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా మొత్తం సుమారుగా ₹2,00,000 గోసేవ ప్రతి నెల చేయడం జరుగుతుంది. నిజాలను నిర్భయంగా రాయండి, అప్పుడే మీ పత్రికలకు గుర్తింపు వస్తుంది. ఎవరికి డబ్బాలు పెట్టి రాయాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా నిజాలు నిర్భయంగా రాసినప్పుడు మీ పత్రిక కూడా వాల్యూ జరుగుతూ ఉంది. అదేవిధంగా పత్రిక 4 రోజులు నడపడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. మరి ఈ రోజున ముఖ్యంగా పత్రికలు అనేది ఈనాడు పేపర్ అటువంటి పేపర్లు కూడా చూసేవాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పత్రికలు ప్రింట్ అయ్యాక ఇమీడియట్ గా సోషల్ మీడియాలో పెడితే మాత్రం చాలా మంది చూడడం జరుగుతుంది. మీకు అందరికి ఒకటే నేను మనవి చేస్తా ఉన్నాను, పత్రికా సోదరులకు ముఖ్యంగా మన ఆర్యవైశ్య పత్రికలన్నీ కూడా మ్యాక్సిమం గా నాకు ఇంతనంత వరకు కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయి. చంద్రప్రకాష్ గారికి ఒక ప్రత్యేక అభినందనలతోటి రాబోయే రోజులలో ఆర్యవైశ్యులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అవమానం జరిగినా పత్రిక ద్వారా మీరు ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ, ఆర్యవైశ్యులలో ఒక యూనిటీ అనే దాని గురించి ఇందాకనే భరత్ గారు చెప్పారు. ఆ యూనిటీని అందరినీ కూడా అన్ని ఆర్గనైజేషన్లు కలిపేసి ఒక ప్లాట్ఫామ్ లాగా 1,00,000 మందితోటి త్వరలోనే, ఒక సంవత్సరంలోనే ఆడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అన్ని పార్టీల అధ్యక్షులను చూపించి బ్రహ్మాండమైన నిజాం కాలేజీలో బహిరంగ సభను కూడా ప్లాన్ చేద్దామని చెప్పేసి అన్ని ఆర్గనైజేషన్లు, ఇది ఒకటే కాదు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కావచ్చు, వాసవి క్లబ్ కావచ్చు, అవరోపా కావచ్చు, మహాసభ కావచ్చు, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ కావచ్చు, అన్ని ఆర్గనైజేషన్లు మన కోమట్ల అంతా ఎలాగనే ఉన్నది రక్తం అని చెప్పడానికి రాజకీయ పార్టీలంతా కూడా భయపడే విధంగా మనం అందరము 1,00,000 మందితోటి ప్లాన్ చేద్దామని చెప్పేసి వేదిక చెప్పుకుంటూ, చంద్రప్రకాష్ గారు 25 సంవత్సరాలే కాదు 50 సంవత్సరాలు ఈ విధంగా ఈ పత్రికను నడిపించాలని, దానికి కూడా మా అందరి సపోర్ట్ ఉంటుంది, వేదిక మీద ఉన్న వాళ్ళందరి సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సీనన్న, చాలా మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. అది దిగ్విజయం కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సీనన్న సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ తదుపరి మరి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారిని వారి సందేశాన్ని అందించాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం శాసనసభ్యులు, వారు కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ వారిని సందేశాన్ని అందించాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. జై వాసవి, జై శ్రీరామ్. ఈరోజు వైశ్య సమాజం కోసం, వైశ్య సమాజ ఉన్నతి కోసం, వారి కష్ట సుఖాలు సమాజానికి, ప్రభుత్వానికి తెలియజేయడానికి 25 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వైశ్య కిరణం రజతోత్సవ వేడుకలకు వేదిక మీదున్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి సమాధ్యక్షుగా వ్యవహరిస్తున్న సోదరులు
ఎమ్మెల్యే దామోదర్ గారికి మరియు వేదిక ముందున్న వైశ్య సోదర సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు. ప్రత్యేకంగా వైశ్య కిరణం చెల్లుపెట్టాలి గారు చాలా సేపటి నుంచి చాలా మంది నాయకులు మాట్లాడారు. నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. మనము వేదిక మీద నుండి గట్టిగా మాట్లాడతాం. రాజకీయాల దగ్గరికి వస్తే మాత్రం రాజకీయ వేదిక దగ్గరికి వస్తే మాత్రం కాంప్రమైజ్ వెళ్తున్నాం. కాంప్రమైజ్ వెళ్తాం. నేను ఒక రాజకీయ పార్టీ గురించి మాట్లాడలేదు. మనతో ఒకప్పుడు ప్రజల సంఖ్యలో ఉన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలు రోజు రోజుకు దేశవ్యాప్తంగా ముఖ్యంగా సౌత్ ఇండియాలో తగ్గిపోతా ఉన్నారు. ఈరోజు తెలంగాణలో గత 12 సంవత్సరాలు 43 అంటే 3 టర్మ్ నుండి ఏకైక ఆర్యవైశ్య ఎమ్మెల్యే. ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఇద్దరే. కానీ మీ అందరికీ ఒక చెప్పదలుచుకుంటా ఉన్నాం. మా నిజామాబాద్ ఇక్కడ ఉన్న అనేక రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్న అందరికీ చెప్తా ఉన్నాం. ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి అందరూ తెలుసు గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యేగా అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనందరి ప్రియతమ నాయకుడు ఏ విధంగా రాజకీయ పరిపాలన చేస్తుందో మనందరికీ తెలుసు. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో అగ్రవర్ణాల కులాలను ఎవరు పట్టించుకోవడం, స్వతంత్రం వచ్చిన ఎవరు పట్టించుకోలేరు. ఈపీఎస్ స్కీమ్ ద్వారా 10% రిజర్వేషన్ కల్పించిన తర్వాత మన ఆర్యవైశ్య విద్యార్థులకు ఏ విధంగా లాభసాటి కలిగిందో మనందరికీ వచ్చిన విషయమే. అంతకుముందు ఇతర కులాల వాళ్ళకు 35% వచ్చినా కానీ మెడిసిన్ లో సీట్ వచ్చేది, ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వచ్చేది. మన వాళ్ళకు 38% వచ్చినా కానీ వచ్చేది కాదు. దాంతో మన పిల్లలు డిసప్పాయింట్ అయిపోయి వారి సంఘం ఓడిపోయింది. మీరందరికీ కొంటా ఉన్నా రాజకీయంగా మన ఉనికిని కోల్పోతా ఉన్నాం. రాజకీయంగా ఉనికిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ఏ పార్టీ కూడా ఈరోజు మనకు ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఆర్యవైశ్యులంటే సమయం వచ్చినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు సంధాయిస్తే ఒప్పుకుంటారు, కన్విన్స్ అయిపోయి రాజకీయంగా మనము ఉనికి చాటుకుంటేనే భవిష్యత్తులో ఆర్యవైశ్యుల ఉనికి పెరిగిపోతుంటే ఆర్యవైశ్యుల గుర్తింపుతుందని సభావేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి వైశ్య కిరణం 2 వేడుకలు అద్భుతంగా ఘనంగా జరుపుకుంటున్నందుకు మా సోదరుడికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి గౌరవనీయులు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యులు ధర్మాల సూర్యనారాయణ గుప్తా గారికి సన్మానం. అలాగే ఒక రచయిత్రి బండారి సుజాత శేఖర్ గారు ఉన్నారు. సో వారు కూడా ఒక ఛానల్ లో వారు ఇంటర్వ్యూ చేయబోతున్నారు కాబట్టి వారు వెంటనే వెళ్ళాల్సింది వారికి సన్మానం. తర్వాత గౌరవనీయులు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ వైశ్య ప్రముఖులు మనందరికీ ఆత్మీయులు గంజి రాజమౌళి గుప్తా గారు వారి అమూల్యమైన సందేశాన్ని అందించాల్సిందిగా వేడుకుంటున్నాం. సుజాత శేఖర్ గారు
బతుకమ్మ పాటలు పౌరాణిక సామాజిక సాంస్కృతిక భాషా పరిశీలన అనే అంశంపై డాక్టరేట్ పట్టా పొందింది. బతుకమ్మ పాటలపై మొట్టమొదటి పరిశోధన ఆమె చేసింది. గట్టిగా చెప్పండి. సో ఆమె ఇప్పుడు ఒక ఛానల్ వాళ్ళు ఒక 10 మంది వాళ్ళ ఇంటికి వస్తున్నారు ఇంటర్వ్యూ చేయడానికి. వారి సన్మానం ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ గంజి రాజమౌళి గుప్తా గారిని మాట్లాడాల్సిన సభకు నమస్కారాలు. ఈ పత్రిక నేను మహాసభ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. భరత్ గారు ఇప్పుడు ఏదైతే చెప్పిండో మన దాంట్లో దాన ధర్మాలు బాగా చేస్తాం, కానీ ఐక్యమత్యం లేదు, చిన్న పెద్ద లేదు, గౌరవించే తెలియని. అది చాలా తక్కువది. వేరే కులస్తులల్లా అక్కడ లేదు. శంకర్ వేరే కులస్తులల్లా వాళ్ళ కులస్తులను గౌరవిస్తారు. మనం ఖాళీ చాలు తప్పనే సంతోషపడు కాదు. ఇప్పటి వరకు తెలంగాణలో రాజకీయంగా ఎగిన వాళ్ళు ఎవరు లేరు. దాన్ని అందరూ కూడా విచారించాలి. ఇప్పుడు భరత్ అయితే నాకు పక్క కూర్చున్నప్పుడు ఇవన్నీ చెప్పింది. ఆయన అదే స్పీచ్లు అదే చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకు దాంట్లో ఆర్థికంగా వెనుకబడ్డే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏ రకంగా సహకారం అందియాలి అన్నది మనం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాం. నిరుద్యోగులు ఉన్నారు మా దాంట్లో. ఆ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నారు. మన దాంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఐటీ పుణ్యమా అని చెప్పి బాగా చదువుతున్నారు. వారికి ఈ ఎస్సీ బీసీ తరఫున కాంపిటీషన్లో పోయి ఎన్ని మార్కులు వచ్చినా కానీ వాళ్ళకు ఫలితంగా లేకుండా అయింది. అటువంటి వాళ్ళని అందరికీ ఏదో దాంట్లో బీద వాళ్లకు మనం ఏ రకంగా సహకారం అందియాలి అన్నది మనం అందరూ కూడా విచారించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై దేవాసండి. ధన్యవాదాలు సార్. రాజమౌళి గుప్తా గారు సార్ గట్టిగా చప్పట్లతో మనందరి గారి యొక్క సందేశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వైశ్య ప్రముఖులు చెక్కిలం రమణయ్య గారు ఉన్నారు. వారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చెక్కిలం రమణయ్య గారు వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ సందర్భంగా మన మల్ల సిద్ధమయ్య సూత్ర గారు గంజి రాజమౌళి గుప్తా గారిని సత్కరిస్తారు. సార్ గంజి రాజమౌళి గుప్తా గారికి సన్మానం. ఆ తదుపరి తెలంగాణ రాష్ట్ర ఆరోప హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ మలిపతి శంకర్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నారు. మలిపతి శంకర్ గారు. జై వాసవి, జై వాసవి. ఈరోజు బంధు చంద్రప్రకాష్ గారు తమ యొక్క జీవితంలో చిన్న పత్రికతో ప్రారంభం చేసి ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసేందుకు మనందరం ఒకసారి చప్పట్లలో గట్టిగా చంద్రప్రకాష్ గారికి అభినందనలు తెలియజేద్దాం. మరి వైశ్యులు సామాజికంగా ఎదగాలని, రాజకీయంగా ఎదగాలని రాజమౌళి గారు కానీ భరత్ గారు కానీ చెప్పి మనకి గంజి రాజమౌళి గారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు వైశ్య సంకలనం చేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేసి వైశ్యుల యొక్క ప్రాధాన్యతని అందరికీ చాటి చెప్పినటువంటి అవకాశం మనందరికీ తెలుసు. అటువంటి సభ వల్ల ఎక్కడా జరగలేదు. మరి అందరూ ఐకమత్యంగా ఉండాలి అనేటువంటి మాటని మరి పెద్దలు అందరూ కలిసి మెలిసి మా కోరెడ్డి దామోదరన్న గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా కలిసి దీన్ని అందరూ వైశ్యుల ఐకమత్యాన్ని తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేయాలని పెద్ద
నేను కోరుతున్నాను. మరి మన వయసుల పత్రికలు చాలా ఉన్నాయి. మరి చంద్రప్రకాష్ గారు 25 సంవత్సరాలుగా ఈ కృషిలో వయసుల యొక్క ప్రాధాన్యత పారిశ్రామికంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా ఉన్న వయసులని తన పత్రికలో పైకి తీసుకొని వస్తూ వాళ్ళ యొక్క ప్రచారం చేస్తున్నందుకు చంద్రప్రకాష్ గారికి మనపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారి వెంబడి ఎల్లప్పుడూ నేను మా కోనేటి దామోదరంగా మరి చంద్రప్రకాష్కి ఎల్లప్పుడూ వెన్నంటి ఉంది, వెన్ను తట్టి యోగక్షేమం మహావ్యహం అని గుర్తురాగానే మన గుర్తొచ్చే సంస్థ భారతదేశంలో అధికార సంస్థ ఎల్ఐసి. ఆ ఎల్ఐసిలో మరి నెంబర్ 1 ఏజెంట్ గా ఉన్నటువంటి శ్రీ కౌటిక విఠల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కౌటిక విఠల్ గారు మరి ఆల్ ఇండియాలో తన ఎల్ఐసిలో నెంబర్ 1 గా ఉన్నారు. వారికి సభాధ్యక్షులు శ్రీ చంద్రప్రకాష్ గారు, వేదిక పైన ఉన్న దామోదర్ గారు, జిడి కిషన్ గారు మరియు ఇతర మిత్రులందరూ కూడా నమస్కరిస్తూ, మరి ఈనాడు ఒక వైశ్యుడు పత్రికా రంగాన్ని సెలక్షన్ చేసుకోవడం గొప్ప అనుకుంటే ఆ పత్రికా రంగంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము. ఎన్నో ఓటములను ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈరోజు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా పల్లె చంద్రప్రకాష్ గారిని నమ్ముకున్న వీరికి అందరి ఆర్థిక సహకారము మరియు సామాజిక సహకారం కూడా ఉండాలని చెప్పేసి నేను సభాముఖంగా అందరికీ ప్రార్థిస్తూ, మరి భవిష్యత్తులో వీరు ఈ ఎన్నికల వృత్తిలో రాణిస్తూ 50 సంవత్సరాల పండుగ కూడా స్వర్ణోత్సవంలో కూడా జరుపుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. విఠల్ గారికి ధన్యవాదాలు సార్. వారి సన్మానం చేయాల్సిందిగా వేడుకుంటున్నాం. అలాగే ఆ విఠల్ గారి సన్మానంతో పాటుగా కోటిలింగాల మన శశిధర్ గారు, కాళహస్తీశ్వర ఆర్యవైశ్య విద్యాన సత్రం కాళహస్తి, వారికి సన్మానం ముక్కల శ్రీనివాస్ గారు వారు సన్మానానికి వేదిక వద్ద రావాల్సిందిగా కోరుతూ, గౌరవనీయులు పెద్దలు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఆత్మీయులు వేమవాడ కాశీ ఆర్యవైశ్య విద్యాన సత్ర సంఘం అధ్యక్షుడు బుద్ధ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గత 25 వైశ్య క్రీడల వ్యవస్థాపకులు మిత్రులు పల్లి చంద్రప్రకాష్ గుప్తా గారు గత 25 సంవత్సరాలుగా ఆరోగ్యాలు కృషి చేస్తూ సమాజంలో ఉన్నటువంటి ఎంతో మంది దానకన్నులు, దానకన్నులు, ఎంతో మంది మానవత్వం ఉన్న వ్యక్తుల సహాయ సహకారాలతోటి, అలాగే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను వారిని బయటికి తీస్తూ, ఎక్కడ ఏ సంస్థ కానీ ఏ వ్యక్తి కానీ ఏదైనా తప్పులు ఉన్నా కానీ సర్దిద్దుకోవడానికి కొరకు ఒక మంచి అవకాశాలు ఇస్తూ వారిని ఒక సరైన పద్ధతిలో పెట్టడానికి కొరకు సమర్థవంతంగా కృషి చేస్తున్నటువంటి ఇలా మ్యారేజ్ కు సంబంధించిన విషయాలు కావచ్చు, కష్టాలు బాధల్లో ఇబ్బందులు ఉన్న పేదవారి సంక్షేమం కొరకు కావచ్చు, అలాగే ఇవాళ వ్యాపారంలో పోటీ తక్కువలో ఉన్నటువంటి వ్యాపార అభివృద్ధి కొరకు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ కావచ్చు, ఇంకా అనేక రంగాలలో మనం వెనకబడిపోతున్నాం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, లండన్ లో స్థిరపడినంత మాత్రాన మనం ధనవంతులు అయిపోం. మన భవిష్యత్తులో ఇలాంటి రంగానికి ఉదయ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను మిత్రులందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏ సంస్థ అయినా ఏ ప్రతినిధి అయినా వ్యాపార రంగంలో ముందుగా అభివృద్ధి రావడానికి కొరకు ఈ రోజు దేశం మేక్ ఇన్ ఇండియా అనేది ఇంతకుముందు భరత గారు చెప్పారు. రాబోయే పరిస్థితుల్లో కుటీర పరిశ్రమలో ఒక చైనా లాగా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితిని అధిగమించడానికి ఒక క్లస్టర్ యూనిట్ లా కానీ ఒక సామూహిక వ్యాపార రంగంలో కానీ మనం అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. అలాగే రాజకీయంగా కూడా మనం ఎంతో వెనుకబడి ఉన్నాం. ప్రతి వేదిక మీద చెప్తూ ఉన్నాం. కానీ ఆచరణలోకి రావడానికి వాళ్ళు శత్రువైనా పర్లేదు, మిత్రులైనా పర్లేదు, సపక్షమైన విపక్షమైనా కానీ ఎక్కడైనా అవకాశం ఏ పార్టీకి ఇక్కడ తీసుకువచ్చినా కానీ వాళ్ళకి ఐక్యంలో గెలిపించడానికి కృషి చేస్తారని మీ అందరికీ నేను ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మిత్రులారా, సమాజ సేవలో ఎంతో మంది సేవలు తనకున్న శక్తి, అపారమైన శక్తి సంబంధాలను క్రియేట్ చేస్తూ ఎంతో 10 మంది ప్రయోజనాల కొరకు ఉపయోగపడుతున్నారు. అలాంటి వ్యక్తులు సమాజ సేవ చేసి అందరూ మనకి అందరికీ కూడా పాద నమస్కారం చేయండి.
మోడీ గారు ప్రత్యేకించి ఒక చట్టం తీసుకువస్తే అది ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు. దానికి ఒకటే మూడో చెప్పి అవకాశం ఇవ్వాల్సిందిగా బంధు కోరుతున్నాను. మనకు కొన్ని వయోపరిమితి 28 సంవత్సరాల ఆరు వయసు పైన పేద వయసులు 28 సంవత్సరాలకు ఎలిజిబిలిటీ, 30 సంవత్సరాలు బీసీ ఎస్సీ ఎస్టీల వరకు వాళ్ళకు ఉన్నాయి. అలాగే మెరిట్ 70 మార్కులు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, 90 మార్కులు వస్తేనే మనకు ఉద్యోగాలు. అలా కోటేశ్వర్లు ఎంతో మంది ఉన్నారు, లక్షాధికారులు ఎంతో మంది ఉన్నారు. కానీ 10 లక్షల 5 లక్షల వరకే మనం పరిమితి చేసి అన్యాయం జరుగుతుంది. కాబట్టి లక్ష వాహనాలు పెంచేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మీ అందరికీ నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాము. జై హింద్, జై భారత్, జై వాసు. ఇంకా వైశ్య ప్రముఖ సన్మానాలు, రిపోర్టర్ల సన్మానాలు, తర్వాత ఇతర సన్మానాలు ఉన్నాయి. సో తర్వాత అందరికీ భోజన వసతి ఉంది, లంచ్ ఏర్పాటు చేయబడింది. లంచ్ గమనించండి, అందరికీ లంచ్ ఉంది. సో ఆ లంచ్ కూడా ఉన్నదనే విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతూ గంట సుధాకర్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. సుధాకర్ గారికి సామాజిక రాజకీయ సమగ్ర పక్షపత్రిక వైశ్య కిరణం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో సన్మానిస్తున్నారు. పత్రిక ఈరోజు ఇంతమంది ఎక్కడ చేసింది, ఇంతమంది కలిపింది ఇక్కడ. చాలా గొప్ప సందర్భం, గొప్ప అకేషన్. చంద్రబాబు గారు అందరూ నాయకులు. వేదిక పైన ఉన్న పెద్దలు రామోజీ గారు, వెంకట్ గారు, జయంత్ గారు, అదర్స్, నేను ఎక్కువ టైం తీసుకున్నాను. నేను 3 విషయాలు చెప్తాను. మన కమ్యూనిటీ ఫార్మ్స్ 4 to 5% ఆఫ్ పాపులేషన్. కంపేర్ టు దాట్ 4 to 5% పాపులేషన్లో మన ముందు ఒక ఎమ్మెల్యే, 0 ఎంపీస్. సో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్రజెంట్ ఇయర్, నాట్ ప్రజెంట్ ఇయర్, మీ ఫ్యామిలీలో ఎవరైనా పాలిటిక్స్లోకి వస్తారంటే ఎంకరేజ్ చేయండి. ఎవరైనా కానీ వాళ్ళకి తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయండి. పొలిటికల్ పవర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎకనామిక్ పవర్ ఉంటుంది, కానీ మీ కన్ఫర్మ్ ఎవరు ఆఫీస్, ఎవరు ఫ్యాక్టరీ, ఎవరు బిల్డింగ్, పొలిటికల్ పవర్ అక్రాస్ స్టేట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం రైట్స్ వెరీ వెరీ వెల్ ఆర్గనైజ్డ్, డిసిప్లిన్, వాల్యూస్. Vaishyas are by nature good for politics. Discipline, values, పెద్దల్ని గౌరవించడం, సొసైటీ ఓవరాల్ చూసుకోవడం. ఎక్కడ పోయినా టెంపుల్స్ మనం పెడతారు, హాస్పిటల్ పెడతారు. బట్ అక్కడ ఏమిటంటే అది అక్కడికే పోతుంది. పొలిటికల్ పవర్ ఏంటంటే వీ కెన్ హెల్ప్ ద సొసైటీ అట్ లార్జ్. నేను నా ఓట్ పర్సనల్గా ఐ జాయిన్ పాలిటిక్స్. అగైన్ రీజన్ ఏమిటి, పాలిటిక్స్ ఒకటే అంటే అదొకటి ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ డూ మోర్ దెన్ యువర్ సెల్ఫ్ యువర్ ఫ్యామిలీ. మీరు ఏమైనా డబ్బులు సంపాదించి బిజినెస్ పెట్టుకుంటే అంతా మన ఫ్యామిలీ, మన ఓన్ సర్కిల్. బట్ పాలిటిక్స్ ద ఓన్లీ థింగ్ బియాండ్ యువర్ ఫ్యామిలీ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఎంకరేజ్ చేయండి. ఎవరైనా డబ్బులు విషయం లేదు, మ్యాక్సిమం 25 years. కానీ వచ్చే రోజుల్లో స్క్రీన్ పండుగ చిన్న పండుగ రమజాన్ వచ్చింది, రాత్రి ఎన్ని చదువుతున్నాయి. సో మై రిక్వెస్ట్ ఈజ్ మీ 20 years ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్, మీ కొలీగ్స్ ఎక్స్పీరియన్స్, మీరంతా కూర్చొని మీరంతా కూర్చొని మేక్ దిస్ మ్యాగజైన్ 3-4 లేదు కదా, 3-4 మ్యాగజైన్స్ ఏంటంటే సరైన 5,000, 10,000 ఇదంతా కూర్చొని ఒక పెద్ద మ్యాగజైన్ తయారు చేసి ముగ్గులో పెట్టి రెస్పాన్సిబిలిటీ 3 to 6 మొత్తం తెలంగాణ కాలేదు. రాజలక్ష్మి గారిని మాట్లాడాలని కోరుతున్నాను. రాజలక్ష్మి గారు ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మాట్లాడాలని
అంతేనా వాసవి మాతాకి వాసవి మాతాకి అందరూ కూడా ఒక్కసారి లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి అమ్మవారికి జయజయలు చెప్పుకున్న అన్నలందరూ తమ్ముళ్ళందరూ అక్క చెల్లెలందరూ వేదిక మీద ఉన్న అన్నలందరూ కూడా దయచేసి దామోదరులు తప్ప ఒక్కసారి లేచి నిలబడి అమ్మవారికి జయజయలు చెప్పుకున్నాం. వాసవి మాతాకి వాసవి మాతాకి జయ బోలో భారత్ మాతాకి. సభా సరస్వతికి నమస్కారం. దయచేసి వేదికలు అలంకరించిన పెద్దలు, కింద కూర్చున్న అన్నదమ్ములు అక్క చెల్లెలు 2 నిమిషాల సమయం నాకు కేటాయించవలసిందిగా కోరుతున్నాను. ఈనాడు సభాధ్యక్షత వహిస్తున్న చంద్రప్రకాష్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా చంద్రప్రకాష్ అన్న 25 సంవత్సరాల నుంచి ఒక మ్యాగజైన్ నడిపిస్తున్నారు అంటే దానికి కారణం మనం ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇల్లు కట్టాలంటే ఎంతో మంది ప్రోత్సాహాలు. నిజంగా ఈనాడు ఈ కార్యక్రమానికి నేను ఎంత చెప్పినా తక్కువే, ఎన్ని గంటలు మాట్లాడినా తక్కువే మా దామోదరన్న గురించి. మా దామోదరన్న నిజంగా వైశ్యులకి నిజంగా వైశ్య కింద మీ అందరి సమక్షంలో చెప్తున్నాను. గట్టిగా చెప్పట్లేదు మా దామోదరన్నకి. ఎందుకంటే ఒక వైశ్యులకి ఏం అవసరం అన్నయ్య, మన వైశ్యులకి ఏం అవసరం, ఏం కావాలి? గుర్తింపు కావాలి. గుర్తింపు కావాలంటే ఏం కావాలి? 4 ఇంటి పిల్లలు కావాలి ఫస్ట్, 4 గజాల జాగా కావాలి ఫస్ట్. అంతేనా కదా స్నేహితులరా? కూర్చోండి. అలాంటిది ఒక గవర్నమెంట్ ని శాసించి మాట్లాడి బతిమిలాడి ఏం చేసిండో మనకైతే తెలియదన్నా. 5 ఎకరాలు లాక్కొచ్చిందంటే మాటలు కాదు ఫ్రెండ్స్. ఇవాళ దామోదరానికి మనం అందరం కూడా రుణపడి ఉన్నాం, నిజంగా చెప్తున్నా ఈరోజు. అలాగే ఒక సంస్థని స్థాపిస్తే ఎంత మంది వెనుకకు లాగుతారో ప్రత్యేకంగా నేను అనుభవించిన. నా పేరు ఉప్పల రాజ్యలక్ష్మి, ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య అధ్యక్షురాల్ని. 3వ తరగతిలో బీజేపీ జెండా పట్టుకున్నా. ఈ రోజు వరకు అదే జెండా మీద ఉన్నా. మా రమణయ్య గారు ఎక్కడున్నారు? కిందికి వెళ్ళిపోయారా? మా రమణయ్య 2007లో మమ్మల్ని గుర్తించిండ్రు. మా బచ్చు శ్రీనివాస్ అన్న ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత చెల్లెలాగా చూస్తూ ఈ రోజుకి వైశ్య కమ్యూనిటీలో ఒక ఆడపచ్చు స్థానాన్ని సంపాదించుకున్నా. ఇంకొక విషయం చెప్తాను మీకు అందరూ కూడా. వేదిక మీద ఇంతమంది కూర్చున్నాం, ఈ నుంచి ఇంతమంది కూర్చున్నాం. మనమందరం గుండె మీద చేసుకోండి ఫ్రెండ్స్. వైశ్య కులంలో పుట్టినాం, వాసవి మాత అంశంలో ఉన్నాం, వాసవి మాత సంఘంలో రూపంగా వెలుస్తా అని చెప్పింది. మరి అదే సంఘానికి మనం ఈ రోజు వరకు ఏం చేసినాం? వెనకాల గవర్నమెంట్లు ఉండగానే సరిపోదు ఫ్రెండ్స్, వెనకాల పోస్టులు ఉండగానే సరిపోదు. మన వైశ్య కులానికి మనమేం చేసినాం అనేది ఈ రోజు మనం ఆలోచించుకోండి దయచేసి. ఎందుకంటే సభా వేదిక మీద చెప్తేనే 4 మాటలు చెవులకెక్కుతాయని మీ అందరినీ నిశ్శబ్దంగా ఉండమన్నా. ఈ రోజు 25 సంవత్సరాల నుంచి నేను 2002 నుంచి వైశ్య సంఘంలోనే ఉన్నాను. నేను 3వ తరగతిలో గౌలిపూర్ ఆర్య వైశ్య సంఘంకి మా నాన్నతో చేపట్టుకొని వెళ్ళిన. అప్పటి నుంచి వైశ్యులంటే కులపిచ్చి. ఒక్కసారి టీజీ వెంకటేశ్వర 2015లో నాకు ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత దామోదరన్న నిజంగా ఎంత చెప్పినా తక్కువే. అన్న ఆశీర్వాదం నా మీద ఎంత బాగుందంటే నాకు ఎన్నో అవకాశాలు కూడా అందించిండు. నిజంగా గర్వం లేని నాయకుడు అంటే మన దామోదరన్న. నేను ఈరోజు మెచ్చుకోవాలను గొప్ప చెప్పాలని చెప్పట్లేదండి, దయచేసి నీకు చెప్తున్నా, ఉన్నదే మాట్లాడుతున్నా, వాస్తవం మాట్లాడుతున్నా. నిజంగా చెప్తున్నా, దామోదరన్న లాంటి లీడర్ వెనకాల మన అందరం ఉంటే మన కులమే బాగుపడుతుంది, మనం ఒక్కరం కాదు. టికెట్లు ఎందుకు వస్తలేవు? ఏమైతుంది? ఎక్కడ పోతుంది? పొద్దున్న లేస్తూ అండ వేసుకొని బయటకు వచ్చి రోడ్ల మీద పడుతున్నాం. నేను సరసంగా ఎన్నేళ్ళని చూస్తున్నాను, నన్ను ఎన్ని ఏళ్ళ నుంచి ఇంతమంది చూస్తున్నారు నన్ను ఇక్కడ. మరి ఎందుకు రావట్లేదు? ఎందుకు ఎదగట్లేదు? కారణం మీరే ఆలోచించుకోవాలి. యూనిటీ ఉంది లేదు అని ఎక్కడ చెప్పకండి. వైశ్యులలో తప్పకుండా ఐకమత్యం ఉంది. ఇప్పుడు దామోదరన్న భుజస్కంధాల మీద నేను కూడా ఒక బాధ్యత పెట్టిపోతున్నా. మా అందరి బాధ్యత
మమ్మల్ని రాజకీయంగా అయినా ఏ విషయంలో అయినా ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ విషయాన్నైనా బహిరంగంగా ధైర్యంగా చర్చించి బహిరంగ సమాజానికి తెలియజేసేదే జర్నలిస్ట్. ఎక్కడ పోయి మా పల్లన్న ఎంత ధైర్యం అంటే, నాకేం అవసరం అక్క, నేను చెప్తా, అందరి గురించి మాట్లాడతా, అందరి గురించి చెప్తా. మా ఇంకో తమ్ముడు ఉన్నాడు, పెద్ద తమ్ముడు, ఈయనకున్న ధైర్యం అయితే ప్రపంచంలో ఎవరు లేదనుకోవాలి. మరి వయసులు పిరుకోవాలంటే ఎక్కడి నుంచి పిరుకోవాలి నాకు అదే కావాలి. ధైర్యం లేకున్న వల్ల ఇక ఎవరికి ఎవరు భయపడలేదు, ఎవరి సొమ్మెవరం నిందలేము. కాబట్టి నిజము నిర్భయంగా మాట్లాడుతున్న పత్రికలకి మనము సపోర్ట్ చేద్దాం. 25 సంవత్సరాలకి ఏమొస్తామంటే మన కులం గురించి రాయడానికి, మన కులం గురించి పోరాడడానికి, అన్నకైనా తమ్ముడికైనా దయచేసి అర్థం చేసుకోండి. ఇంటికి వచ్చి 4 రూపాయలు అడిగి మీరు ఫోటో పత్రికలు వేస్తే అన్నోళ్ళకి వద్దు. నిజాన్ని నిర్భయంగా మనందరికీ, మన కులం కోసం పోరాడుతున్న వాళ్ళకి ఇప్పటి నుంచి మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, బల్లు చంద్రప్రకాశంకి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉప్పల రాజరాజ్ గారికి సన్మానించాలని కోరుతున్నా. ఆ తదుపరి హైదరాబాద్ చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ దిరిగ జయంత్ గారు వారి సందేశాన్ని అందించాల్సిగా పెట్టుకోండి. జయంత్ గారు ఉద్దేశం మనం ఇంకా చాలా కార్యక్రమం ఉంది. ప్రసంగాలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా వెంటనే సత్కార కార్యక్రమం కూడా ఉంటుంది. కార్యక్రమాన్ని గురించి చేసిన పెద్దలు శ్రీ కాచం సత్యనారాయణ గారికి సమావేశానికి సాధారణంగా అలంకరించిన పెద్దలందరికీ, రామారావు గారికి, అందరికీ, వచ్చిన సభ్యులందరికీ నమస్కారములు. పత్రికా రంగంలో 25 సంవత్సరాల నుంచి చంద్రప్రకాష్ గారు చేసిన కృషికి విఠల్ గారు అన్నట్టు ఇంకా 50 years సెలబ్రేషన్ చేసుకోవాలని మనసా వాచ కోరుకుంటూ ధన్యవాదాలు సార్. వారికి సన్మానం కాజల్ సత్యనారాయణ గారిని వచ్చి వారి శుభాకాంక్షలు అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వాళ్ళు మాట్లాడుతున్నారే రామారావు గారికి మరియు సభకు నమస్కరించి ఇద్దరు ముఖ్యంగా లేట్ వచ్చినందుకు సారీ చెప్తున్నాను. గత 23 సంవత్సరాల నుండి వైశ్యకరణ అధినేత మిత్రుడు సోదరుడు బల్లు చంద్రప్రకాష్ గుప్తా గారు 25 సంవత్సరాల వసంత వేడుకని వైశ్యకరణ పత్రికని ఈరోజు అంగరంగ వైభవంగా చేసుకున్నటువంటి సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలుసు. ఎదిగినటువంటి పెద్దలు, ఆహ్వానితులు మరియు ఈ గొప్ప కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి, వచ్చి ఆశీర్వదించినటువంటి మన వైశ్య సోదరులందరూ కూడా పేరు పెట్టిన తెలంగాణ ఉద్యమంలో చెప్తూ, పత్రికా రంగాన్ని చాలా మంది పర్టికులర్ మన కమ్యూనిటీలో ఒక నెగిటివ్ ఒపీనియన్ అయితే ఉంటుంది పత్రికల మీద. కమ్యూనిటీ పత్రికలు నడవాలన్నప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాసవి శ్రవంతులు ఒక మ్యాగజైన్ ఉండేది. బహుశా నాకు తెలిసి కోటగిరి దైవాధీనం గారు దానికి ఎడిటర్ గా పనిచేస్తూ 8,000 అంటే 30 days ఒక చతుర, ఒక విపుల, ఒక చందమామ లాగా చిన్నది ఒక మ్యాగజైన్ అంటే సండే మ్యాగజైన్ లాగా ఒక 30 నుండి 40 పేజీల పత్రికని ఎంటైర్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహాసభ నుండి ఒక పత్రిక నడిపించేవారు. దాని తర్వాత సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాసవి శ్రవంతి అనేది కన్మలు అయిపోయింది. కానీ తెలంగాణ రాష్ట్రం కలుసుకున్నప్పుడు కూడా మ్యాగజైన్స్ నడిపించేటువంటి క్రమంలో ఒక ఫోర్త్ టైప్ ని బల్లు చంద్రప్రకాష్ నాకు ఐడియా ఉన్న కాడికి ప్రపంచంలో వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి పత్రిక వైశ్య గిరిని తీసుకొచ్చిన ఘనత సోదరుడు. దాని తర్వాత ఈ రోజు ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో కమ్యూనిటీ పేరు మీద 7-8 పత్రికలు ఒక 7-8 పత్రికలు నడుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆ 7-8 పత్రికలు కూడా దాతృత్వం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు, సమాజంలో వైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తులు కొంతమంది ఆదరిస్తున్నారు. కానీ ఆ ఆదరణ అనేది పూర్తి స్థాయిలో
వైశ్య పత్రికలు ఎదుగుతాయి. కానీ ఎవ్వరు కూడా ఆ దిశలో ప్రయాణం అయితే చేయలేదు. ఎంతో కొంతమంది వారికి ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్స్ బలిచంద్ర ప్రకాష్ గారికి కొంత రిలేషన్ ఉండొచ్చు, దామోదరుడితోటి నాకు దామోదరుడితో కొంత రిలేషన్ ఉండొచ్చు, లేకపోతే మిగతా పత్రికలు వాళ్ళు చేసేటువంటి వారికి కొంతమంది ఉండొచ్చు. కానీ పూర్తి స్థాయిలో నేను చెప్తున్న ఈ వేదిక ద్వారా ఉన్నటువంటి వైశ్య ప్రముఖులందరూ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళకు, వేదిక కింద ఉన్నటువంటి వాళ్ళకు రాజకీయ పరంగా కాస్త పుస్త వైశ్య కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి పత్రికల ద్వారానే మీకు ఆ గౌరవం కూడా వచ్చింది. కమ్యూనిటీలో గౌరవం ఈ చిన్న పత్రికలను మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ చిన్న పత్రికలు మీ గౌరవాన్ని, మీ ఔన్నత్యాన్ని, మీ గొప్పతనాన్ని కమ్యూనిటీకి చేరవేసేదాలో వాళ్ళకు దిక్సూచలాగా వాళ్ళ మోపిసలాగా పనిచేస్తున్నారు. దాన్ని దృష్టి పెట్టుకుని వైశ్య సమాజంలో పనిచేస్తున్నటువంటి బాధ్యత. ఇదే కాకుండా మన సంఘంలో ఉన్నటువంటి గొప్ప ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారస్తులు, సమాజ సేవలు మేమున్నామని చెప్పి 500 రూపాయలు ఇచ్చి అమ్మా సంఘంలో పరిపూర్ణలు తీసుకునేటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడా ఒక సూచన చేస్తున్నారు. వైశ్య పత్రికలు, వైశ్య కమ్యూనిటీ కోసం చేసే దాంట్లో వారిని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ అందరూ పురస్కారాలు మీరు ఈ విషయాన్ని చెప్తున్నాం. ఒక బలిచంద్ర ప్రకాష్ సూచన చెప్పలేదు, ఆయన యాక్సిమ్ అని చెప్పలేదు. వాసవి పేరు మీద ఉన్నటువంటి ఏ సంఘమైనా, వాసవి పేరు మీద కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏ ఆర్గనైజేషన్ అయినా మీరు చేసేటువంటి సేవలో భాగంగా 5%, 1%, 3% కమ్యూనిటీకి సంబంధించినటువంటి పత్రికలు ఏముంటే వారిని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ సంఘాల మీద ఉందని ఈ విషయాన్ని స్పష్టంగా మీకు చెప్తాను. చాలా సంఘాలు ఉన్నాయి. ఇవాళ మనం హైదరాబాద్ లో ప్రోగ్రామ్ చేయాలంటే వేశాస్త్రం మనమే, సేవా కేంద్రం మనమే, అర్థలక్ష్యం మనమే. కానీ అక్కడికి వచ్చి మన పత్రికల బాగా చేయాలన్నప్పుడు మా టీంలు అడగాలి, మా బోర్డులు అడగాలి. మేము వేరే పత్రికలకి ఇచ్చినాం, మీ చిన్న పత్రిక మీరు ఏడా అనిపిస్తుంది, నువ్వు ఉండేది రామగుండము, ఇంకో ఆయన ఉండేది కరీంనగర్, ఇంకో ఆయన ఉండేది నిలబడండి. దయచేసి ఆ శిక్షలు ఇవ్వకండి. ఇది ఒక సూచనే కాదు, కొంచెం గాఢంగా కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మిమ్మల్ని కాపాడాలన్నప్పుడు, మీరు చేసేటువంటి కార్యక్రమాలు కాపాలన్నప్పుడు, మీరు చేసేటువంటి కార్యక్రమాన్ని సమాజంకి తెలవాలన్నా, మీరు చేసేటువంటి చెడు కార్యక్రమాలను ప్రొటెక్ట్ చేయాలన్నా ఈ సమాజంలో పేపర్ సమాజంలో నిలబడుతుంది. మీరు మన వైశ్య కమ్యూనిటీ పూర్తిగా అండగా ఉంటుంది. వైశ్య సమాజంలో నడిపించేటువంటి పత్రికలన్నీ కూడా మీకు భాషగా తెలిస్తే దాన్ని దృష్టి పెట్టుకొని పనిచేయండి. కానీ మేము వేరే పత్రికలకు చాలా ఇస్తున్నాం, మీకు ఎందుకు ఇవ్వాలి, నువ్వు వస్తుందా రాదా, నీ పత్రిక మీద చూడము, మీ ఛానల్ మీద చూడము అనే ఒక మీమాంసలో నేరవాళ్ళందరూ ఛానల్ చూసినా చూడకున్నా, పత్రిక వచ్చినా రాకున్నా మీకు తెలుస్తుంది, ఎవరు పనిచేస్తున్నారో తెలుస్తుంది. వాళ్ళని ఆదరించాల్సిన, ఇంటి బిడ్డలాగా ఆదరించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరి మీద కూడా ఉందని మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. వివిధ పార్టీలు ఉండొచ్చు, దామోదర పార్టీలు ఉండొచ్చు, భారత సంఘాలు ఇంకో పార్టీలు ఉండొచ్చు, చంద్రప్రదేశ్ ఒక పార్టీకి డైరెక్ట్ గా పత్రిక నడవచ్చు. కానీ పత్రిక కోర్టు స్టేట్ చెబుతున్నటువంటి నేపథ్యంలో ఆ పత్రిక ఉన్నటువంటి సైనికులు చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అద్భుతమైనటువంటి పరిస్థితి రాజకీయపరంగా వైశ్య కమ్యూనిటీని నెట్టవేస్తున్నారు, సమాజం మొత్తం నెట్టవేస్తున్నటువంటి సందర్భంలో కనీసం ఆ సమాజ స్థానంలో మన పత్రికలు ఆదరిస్తే మనం ఉన్నాము, మేమున్నాము, మీరే కాదు మేము చాలా కూడా చెప్పడానికి కూడా అవకాశం కల్పించేటువంటి దారి దిక్సూచనగా పనిచేసేటువంటి వైశ్య సంఘాలని దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత వైశ్య సంఘాల మీద ఉంది, వైశ్య సమాజం మీద ఉందని మరొకసారి చెప్తూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం 25 సంవత్సరాలు పత్రిక నడిపించి సిల్వర్ జూబ్లీ చేయడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో ఒక రిపోర్టర్ కావాలంటే, ఒక ప్రోగ్రామ్ కావాలంటే మీ అందరూ ఆలోచన ఉందంటే ఆ వర్షాలు కొట్టబడ్డాడు, లేకపోతే రాస్తాడు, ఆయనకు 500 ఇవ్వాలి, ఆయనకు 300 ఇవ్వాలండి. దాని మీద 300, 500 చూస్తున్నారు. దాని ఇంకా శ్రమ ఉంటుంది. ఆ 25 సంవత్సరాల కష్టం ఉన్నది, 20 సంవత్సరాల శ్రమ ఉన్నది. మీరు ఏ పని చేసినా అద్భుతంగా రాసి చూపించి ఈయన గొప్పడు, రాజసత్రాన్ని గొప్పడు చెప్పి ప్రపంచానికి తెలిసే విషయంలో కీలకంగా పనిచేసేటువంటి 500 కోసం పనిచేయరు, ఈ 300 కోసం పనిచేయరు. మిగతా సమాజంలో మేమున్నాము, మా సమాజం మా ఎన్నడూ చెప్పడం కోసం పనిచేసే దాంట్లో కీలక గురువుగా వ్యవహరిస్తారు. కాబట్టి వాళ్ళందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది, ఇంక్లూడింగ్ నా మీద కూడా ఉన్నది. దానికోసమే చెప్తున్నా, అందరి కోసం చెప్తున్నాను. మనం చేసేటువంటి వైశ్య సమాజం చేసేటువంటి కార్యక్రమాలు అద్భుతంగా చెప్తాం. చాలా మంది స్పీచ్లు ఇచ్చేటువంటి క్రమంలో సంఘ ప్రమాణ స్వీకారోత్సవంలో చేస్తామంటే అద్భుతంగా 2 లక్షలు 3 లక్షలు పెట్టి చేస్తాం. కానీ సమాజానికి చెప్పుకున్నప్పుడు ఎవరైనా వచ్చి మన పత్రికల్లో వచ్చి 5,000 అడిగిండో 10,000 అడిగితే వాళ్ళు బలం చేస్తారు, వారికి ఇయ్యరు. మళ్ళీ మీకు వెళ్ళి ఏమంటే ప్రసారం ఇచ్చిండు, ఆ ప్రసారం ఇచ్చిండు.
వాళ్ళు చంద్రప్రకాష్ ఇస్తే బొక్క సీట్ అడిగిండు, లేకపోతే వినాల్ అడిగిండు, లేకపోతే కాజాసాదరాన్ని అడిగిండు, లేకపోతే నగేష్ అడిగిండు, ఇంకెవరో ఒకసారి పేరు పెడతారు, ఈ నటరాజ్ అడిగిండు. ఇవన్నీ కాదు, మనకు ఉండే ఇప్పటికీ ఉనికి కోరుకుంటున్నా కనీసం వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ అందరూ ఉంది. ఎందుకంటే అద్భుతమైన బిల్డింగ్ కట్టుకుంటే కమ్యూనిటీ కోసం ఇచ్చేటువంటి బిల్డింగ్ లో సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెందాలేసరి ఈ బిల్డింగ్ కట్టడం. మరి ఈ బిల్డింగ్ కట్టినటువంటి క్రమంలో మరి మారాటంలో చిన్న పథకంలో పెద్ద పథకంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కాపాల్సినటువంటి అంశం దీనిలో ఉన్నది. వాళ్ళకి 400 మంది 500 మంది పెన్షన్ ఇస్తున్నప్పుడు పెన్షన్ ఇస్తున్న గొప్ప చెప్తున్నారు. ఒక 3 కోట్ల 2 కోట్ల రూపాయలు ఇంతమంది వాసవి సేవా కేంద్రంలో చెప్తున్నాం. కరోనా పిల్లలు అద్భుతంగా పనిచేస్తామని చెప్తున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి మీరందరూ కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దానికోసం ఎందుకు లేదు, దానికోసం లేదు. గురువుగా చేస్తారు, అన్నదానాలు చేస్తారు, కానీ పత్రికలు అంటే చిన్న చూపు ఉన్నటువంటి భావాన్ని పక్క పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అన్ని పార్టీలలో వాళ్ళు నాయకులు ఉన్నారు. ఇందులో ఏ పార్టీ గురించి ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ వాళ్ళని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కీలకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ కాకుండా సందర్భం అయ్యేలా కాకుండా మన దాంట్లో ఉన్నటువంటి విభేదాలు చాలా ఉన్నాయి, సంఘాలు చాలా ఉన్నాయి. దాంతో పాటు ఎవరు పెట్టుకున్నా, ఎవరు డాబా పెట్టుకున్నా, కొత్త సంఘం పెట్టుకుంటాడు, కొత్త దుకాణం పెట్టుకుంటాడు, మనమే చెప్తున్నాం. ఎవరు పెట్టుకునే భావానికి మనం పెంపొందిస్తున్నాం. వాళ్ళని ఫిక్సేట్ చేయకుండా నువ్వు చేసే పని కనుక మంచి చేస్తే నీకే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఆ పత్రిక నడవాలన్నా, సంఘం నడవాలన్నా, మీరు చేసేటువంటి కార్యక్రమాల మీద కమిట్మెంట్ తో కనుక పనిచేస్తే తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ళన్ని ఫిక్సేట్ పక్కన పెడదాం. రేపు రాబోయే 89 దశకంలో 400 సర్పంచులు ఉంటే ఇవాళ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే 100 మంది సర్పంచులు లేదు. మరి ఏం చేస్తున్నాయి సంఘాలు? ఎవరి కానీ వాళ్ళ ప్రజల కోసం మాట్లాడేటువంటి సంఘాలు ఉన్నాయి తప్ప రాజకీయ పరంగా ఎంపవర్మెంట్ చేసే తప్ప కీలకంగా లేదు. ఈరోజు చెప్తున్నాం, ఏకైక శాస్త్ర సభ్యుడు చెప్తున్నాం, ఏకైక మండలి సభ్యుడు అని చెప్తున్నాం, కానీ మిగతా వాళ్ళందరినీ ఎక్కడ అవుతున్నాం? ఈ పార్టీలో పక్కన ఉంటే ఈ రోజు ఉన్నటువంటి మనకు రెడ్డి సామాజిక వర్గానికి 1.5% డిఫరెన్స్ ఉంటే 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మనం ఏడున్నాం అంటే ఒకటి ఓడిలింగ్ ఉన్నారు, ఒకటే ఒక ఎమ్మెల్యే మనం పెట్టుకున్నాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి. రేపు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్ లో కనీసం మనము జనాభా సమావేశం ప్రకారం అడుగుదామంటే కూడా ఎవరు కదలాల్సినటువంటి పరిస్థితి లేదు. కదలట్లేదు. 7వ చూస్తున్నారంటే మళ్ళా మాసాన్ని కలుస్తారు, లేకపోతే అమ్మవారి జయంతి కలుస్తారు, లేకపోతే ఎవరైనా భక్తులు ఉంటే చాలా పడి కలుస్తారు. దయచేసి రాజకీయ పరంగా కనుక మనం లేకపోతే మన ఉనికి ప్రశ్నార్థం అవుతుంది. మన కమ్యూనిటీ రాజకీయ పరంగా మతాల్లో దుఃఖపడుతున్నది. గమనించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. మరొకసారి చెప్తూ రేపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 దాంతాలు రాబోతున్నాయి. 300 డివిజన్లు అయినాయి. దానికోసం మన రీసెంట్ గా 10 రోజుల కింద ఒక ఎల్బీ నగర్ జోన్ లో 18 డివిజన్లు ఉంటే 18 డివిజన్లకు సంబంధించి అన్ని నాయకులు ఎవరైతే పోటీలో ఉన్న వాళ్ళందరూ కూడా పిలవడం జరిగింది. వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. మీరు ఎవరన్నా ఏ పార్టీలో ఉండాలి, నేను ఏ పార్టీ అధ్యక్షుల కాడికి వచ్చి నేను టికెట్ ఇప్పించేదాకా కీలకంగా పనిచేస్తాం, మా వైశ్య వికాస వేదిక కీలకంగా పనిచేస్తారని చెప్పాం. తద్వారా మా వీధి నుంచి కానివ్వండి, మా విశ్వకర పత్రికలు కానివ్వండి, కమ్యూనిటీకి సంబంధించిన అన్ని పత్రికలు కూడా కలుపుకొని పోయి మిమ్మల్ని ఎలివేట్ చేసేదాకా, మేము ఫోకస్ చేసేదాకా కీలకంగా మేము పనిచేస్తామని చెప్పి చెప్తున్నాం. ఇదే కాకుండా మళ్ళొకసారి ఈ వారం 10 రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి అందరు లీడర్లు ఎవరైతే టికెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో 300 డివిజన్లకు సంబంధించిన ఆస్పిరెంట్ అందరినీ కలిపి వాళ్ళతో పాటు మన వైశ్య కమిటీలో ఉన్నటువంటి ప్రసిద్ధులందరినీ పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కోసం ఎవరు ఏ పార్టీలో అడిగినా టికెట్లు ఇబ్బంది లేకుండా ఇప్పించేటట్టు కీలకంగా పనిచేస్తాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం వస్తే దయానంద సీఎం రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్తాడు, బీఆర్ఎస్ కి ఉంటే దమోదర్ కేసీఆర్ గారిని తీసుకెళ్తాడు, బీజేపీకి వెళ్ళి మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రామచంద్రరావు గారిని తీసుకెళ్తాడు. ఇవే కాకుండా వ్యక్తిగతంగా నాకు అందరితో సంబంధాలు అన్ని పార్టీల అధ్యక్షులు తీసుకుపోయి ఆ కార్యక్రమం చేస్తాం. కానీ ఇవన్నీ చేసే క్రమంలో ఈ చిన్న పత్రికలు మిమ్మల్ని ముందుంచే తర్వాత కీలకంగా ఉంటాయి. ఈ పత్రికల్ని ఆదరించాల్సినటువంటి బాధ్యత మీ అందరికీ ఉంది. మరొకసారి ఈ అవకాశం వైశ్య 20 సంవత్సరాలు జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో వారికి హార్దిక శుభాకాంక్షలు తెలుసు. మా మీడియా విశ్వకర పత్రిక వైశ్య వికాస తెలంగాణ ఉద్యమకాల పత్రిక ఉన్నటువంటి అన్ని పక్షాల తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలుసు. ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఈ అవకాశం కల్పించి 4 మాటలు వైశ్యుల కోసం, వైశ్య రాజకీయంగా ఉత్తేజపరచడం కోసం చెప్పినటువంటి విన్నందరూ కూడా మరొకసారి శిరస్సు నమస్కరిస్తాం. జై తెలంగాణ, జై వైశ్య. శ్రీ కాజం సత్యనారాయణ గుప్తా గారిని సత్కరించాల్సిందిగా వేడుకుంటున్నా.
వేదికకి శ్రీ దంగలపల్లి రమేష్ బాబు గారు ఈ పత్రిక ఏర్పాటును సహకరించినారు. వారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లానే శ్రీ బిల్లి రాజమౌళి గారు, దంగలపల్లి రమేష్ బాబు గారు, రాజమౌళి గారు ఇద్దరిని కూడా వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తూ శ్రీ వేదికొండ నమశివయ్య గారు వారి శుభాకాంక్షలు చెప్పాల్సిందిగా చేయడం అనేది చాలా కష్టమైన ప్రోగ్రామ్ అయినా కానీ బ్రదర్ చాలా కష్టపడి చేశారు. అందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. 25 years జర్నీ అనేది జర్నలిజం లో చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఒక చిన్న ఆర్టికల్ జయ వాసవి జయ జయ వాసవి ఈనాడు వైశ్య కేంద్రం యొక్క సింగజుబ్లీ కార్యక్రమానికి ఇచ్చేసి అధ్యక్షులు వహిస్తున్న మన అన్న కోనేటి దామోదర గారికి మరియు గంటి రాజమోహన్ గుప్తా గారికి మరియు సుందరయ్య గారికి ఉత్తర శ్రీనివాస్ గారికి మరియు పిల్లె మల్లికార్జున గారికి మరియు మధుపతి శంకర్ గారికి రమేష్ గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన మహేష్ బాబు గారికి, రాజం సత్యనారాయణ గారికి, మన సోదరుడు కాసరుడు రాజశేఖర్ గుప్తా గారికి మరియు వేదికలందించిన పెద్దలకు, ఇచ్చేసిన ప్రముఖులకు మరియు సోదరి ఉండి వారి చోట్ల మీద కోనేటి దామోదర్ అన్నగారు ఇచ్చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా నా తరఫున సేవా కేంద్రం తరఫున వివిధ సమస్యల ద్వారా కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. వ్యాన్లు కూడా మా ఇంటి నుంచి శ్మశాన్ తీసుకెళ్ళడానికి వ్యాన్లు కూడా ఫోన్ పంపించడానికి ఉంటుంది. అదేవిధంగా మన స్కాలర్షిప్స్ కేజీ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు మన కాలేజ్ ఐఐఎంసీ కాలేజ్ ఆ కాలేజ్ ద్వారా కూడా ఇమ్మీడియట్ గా మన ఒక స్టేట్ వైజ్ గా మనకు 5th ర్యాంక్ లోపల వచ్చారు, మన నేషనల్ వైజ్ గా 10th ర్యాంక్ లోపల వచ్చే ర్యాంక్ అటువంటి చదువు మనం ఇవ్వగలుగుతున్న వారు కూడా మీకు సభాముఖంగా అందరికి తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ఏ అవసరాలు ఉన్నా ఏ అవసరాలు ఉన్నా తప్పకుండా మీరు వినియోగించవలసిందిగా కోరుతున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ తరఫున కూడా ఏదైనా రేషన్ కార్డ్స్ రాకుంటే 6 నెలల నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డ్స్ ఎవరికైనా రాకుంటే ఇమీడియట్ గా నన్ను సంప్రదిస్తే కన్సర్న్ అథారిటీతో మాట్లాడి ఆ రేషన్ కార్డ్స్ కూడా గుర్తించగలగాలని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ లో మీకు 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలు ఇవన్నీ బిల్స్ అయితే ఆ బిల్స్ తీసుకొచ్చి నాకు సబ్మిట్ చేస్తే మన ముఖ్యమంత్రి గారికి పంపించి అందులో నుంచి సీఎం రిలీఫ్ ఫండ్గా 20% నుంచి 25% ఇవ్వడానికి కూడా అవకాశం ఉందని కూడా మీకు అందుకోవడానికి మాజీ అధ్యక్షులు వాసవి సేవా కేంద్రం హైదరాబాద్ శ్రీ కాసరగొండ రాజశేఖర్ గుప్తా గారిని ఆహ్వానిస్తూ వారు కూడా రాజశేఖర్ గుప్తా గారిని సత్కరించాల్సిందిగా పెట్టుకుంటున్నాం. ఒకరు దయానంద్ గుప్తా గారికి అలాగే శ్రీ కాసరగొండ రాజశేఖర్ గుప్తా గారికి సన్మానించాల్సిందిగా కోరుతూ ఆ తదుపరి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సెంట్రల్ కమిటీ న్యూఢిల్లీ ఉపాధ్యక్షులు శ్రీ గట్టు మహేష్ బాబు గారిని దయచేసి ఒక 2 నిమిషాలు ముగిస్తాను ఎక్కువ లేదు, మీరు నిశ్శబ్దంగా ఉంటే సంతోషం. విషయంలో నిజంగా నేను ఏ రోజు మర్చిపోని చెప్పి దయానంద గారికి సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెద్దలు దామోదరన్న గారు మరి రోషియా గారితో మాకు ఉన్నటువంటి సంబంధము ఇంత అంత కాదు. మేము వరంగల్ నుండి పెట్టుబడి వరకు కూడా రోషియా గారితో పోయి కర్మాలో మన రామన్నని అప్పుడు దాదాపు 15 సంవత్సరాల కింద మేమిద్దరం కలిసి మళ్ళా రామన్నని కూడా అట్లా కూడా వారంటే మాకు ప్రత్యేకమైన అభిమానం, వారికి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నా అధ్యక్షుడు మా పెద్దలు గౌరవనీయులు అందరికన్నా ముఖ్యమైనటువంటి కర్నూలు జిల్లా అన్ని విధాలలో నాయకుడు, అసోసియేషన్ డింపార్టీ ప్రో అసోసియేషన్ అధ్యక్షుడు కూడా మనకి పేరు పైన పిలిస్తే దాదాపు ఒక 100 మంది పేరు గెలవగలిగినా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, రాష్ట్రం జరిగింది వల్ల
నిమిషం సంక్షిప్తంగా ఈరోజు వైశాఖ దినం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు దామోదర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలంతా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రకాష్ గారు ఏదైతే పత్రికలే కాకుండా ఇంకా ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక ద్వారా వైశ్య సోదరులను వైశ్య ప్లాట్ఫామ్ను శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు, నమస్కారం. రమేష్ గారిని దయచేసి వేదికగా కోరుతూ వారిని సత్కరించిన తర్వాత వైశ్య ప్రముఖుల సన్మానాలు, జర్నలిస్టుల సన్మానాలు కూడా ఉన్నాయి. చదువుగా కంటిన్యూ అవుతాయి. దయచేసి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారిని కోలేటి దామోదర్ గారు, అదేవిధంగా ఈ పత్రిక 25 ఏళ్ళ ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చి 25 ఏళ్ళ ప్రస్థానాన్ని కొనసాగించిన మిత్రులు రమేష్ గారు, దయచేసి వేదికగా రావాలి. రమేష్ గారు, ప్లీజ్. రమేష్ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. రమేష్ అన్న వేదికకి స్వాగతం. వారికి సన్మానించాల్సిందిగా చంద్రప్రకాష్ గారిని వేడుకుంటున్నాం. రమేష్ గారు ఆహ్వానం తెలియజేస్తున్నాం. సత్యనారాయణ గారు మంత్రి, రాజేశ్వర శ్రీనివాస్ గారు తిరిగితారా సభ్యులు వచ్చిన వారు విసర్జన చేస్తే ఇతర సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మరి తెలంగాణ గాంధీ ఉప్పరి కృష్ణమూర్తి గారు మంచి వ్యాసం రాసినారు. ఫిబ్రవరి 21న దేశెట్టి శ్రీనివాస్ గారు బీపీఆర్ హైదరాబాద్, ఉపరవెల్లి సుధాకర్ గారు గోదావరి కానీ, నీలి సాయి గారు జగిత్యాల, చక్రం స్వప్న కరీంనగర్, రైతులు నర్సక్రమంగా రండి సార్ ప్లీజ్. ఇక ఎందుకంటే ఆటలు పిలుస్తారు గోదావరి కానీ, కేశెట్టి రవీంద్ర పెద్దపల్లి, సంగెల్లపల్లి రమేష్ గారు హైదరాబాద్, కట్కోలి రాజేశం పెద్దపల్లి, మొగలపల్లి కృష్ణమూర్తి గారు పెద్దపల్లి, కుమరవల్లి విజయ్ కుమార్ గారు మంత్రి, చింతా రాజు గారు గుబాక, నల్లా శ్రీనివాస్ గారు గుబాక, కూడా శ్రీనివాస్ గారు సిద్దిపేట, దుర్గుల శోభన్ గారు వరంగల్, యోగా పురుషోత్తం గారు హైదరాబాద్, పసుమంతి